మీ పేరున్నా? నా పేరు సయ్యద్ యామిన్ అండి. ఎలక్షన్స్ ముందు సడన్ గా టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు అంటే అవినాష్ గారి వైపు వచ్చారు కదా, రావడానికి కారణం ఏంటంటే ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది, కొన్ని మంచి పనులు బాగా చేశారు మాకు తెలియకుండా. నిన్న రాత్రి మాకు తెలిసింది ఆయన చాలా వర్క్ చేశారని, గ్రౌండ్ వర్క్. ఆయన అధికారంలో లేకపోయినా చేశారంటే ఇంకా అధికారం ఇస్తే ఆయన ఇంకా బాగా చేస్తారని చెప్పేసి నమ్మకం గట్టిగా పడింది మా మీద. సో మేము నిన్న మొత్తం అంతా కలిసి కాలనీ నుంచి టీడీపీ నుంచి మొత్తం మేము బ్యాచ్ మొత్తం ఒక పెద్ద ఆయన ఉన్నారు మాకు, అబ్దుల్ రషీద్ గారు అని చెప్పేసి, జానీ గారు అని చెప్పేసి, షౌకత్ అని చెప్పేసి, ఇట్లా 4-5 ఉన్నారు. వాళ్ళు మా ప్రభుత్వంతో ఆయన వచ్చి వెళ్దాము అని చెప్పేసి అనేసరికి అందరూ 50 మంది ఒకసారి వెళ్దాం పదండి అని చెప్పేసి అనుకున్నాము. ఉన్న బలంగా వచ్చేసాం మేము ఇక్కడికి. టీడీపీ హయాంలో మీకు అసలు అక్కడ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చేసారు? ప్రాబ్లం ఏం లేదు, మాకు తెలియకుండా చేసిన పనులు కూడా చేయని పనులు చేసినట్టు చెప్పడం. అసలు వీళ్ళ అధికారం ఏంటి, ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఎమ్మెల్యే అయినా సరే ఆయన ఏం చేశారు ఏంటి అనేది మనకు తెలియదు, చెప్పేవాళ్ళు లేరు. నాయకులు అనేవాళ్ళు నాయకులు బాగానే చేస్తారు, చేయకుండా ఉండరు, ఎవరు ఫూల్స్ కాదు, కాకపోతే జనాల్ని ఫూల్స్ చేస్తున్నారు. సో అవినాష్ గారు అలాంటి డెవలప్మెంట్స్ చేశారని తెలుసుకున్నారు. మసీదుకి మా స్థలం కేటాయించడం కానీ, పార్కులు కానీ, ఈ కల్వర్ట్లు కానీ చాలా మంచి పనులు చేశారు ఆయన. రైతు బజార్ ఆల్మోస్ట్ ఆయనే గెలుస్తారు, అవినాష్ గారు గెలుస్తారు. ఎందుకంటే ఇంకా మేము వచ్చాము, ఇవాళ దాకా ఒక ఎత్తు, ఇవాళ నుంచి ఇంకో ఎత్తు ఉండేది, చూస్తూ ఉండండి మీరు. అంటే మొత్తానికి మీ దగ్గరలో టీడీపీకి ఇంకా ఇంకెవరు క్యాండిడేట్స్ లేరా? ఉన్నారా లేరా అనేది వద్దు, ఇంకా మనకి మాకు వర్క్ చేశారా లేదా అనేది మేము మైండ్లో పెట్టుకుంటాం అంతే. కానీ మేమంతే మంచి అడుగు ఇవాళ వేసాం. మేము రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనుకుంటున్నాం? వైసీపీ వస్తుందండి. సడన్ గా ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే అవినాష్ గారు రావడానికి కారణం ఏమైంది? సడన్ గా అని కాదండి, మాకు పనులు ఏం జరగట్లేదు గత కొన్ని కాలంగా. మా నాయకుడు ఉన్నారు అబ్దుల్ రషీద్ గారు, ఆయన చూశారు, చెప్పారు, వెళ్ళారు, సమస్యల గురించి ఆయనకి చెప్పడం జరిగింది. చూద్దాం, గద్దె రామ్మోహన్ రావు గారికి చూద్దాం, చెప్దాం, చేద్దాం, తప్పకుండా చేద్దాం అనే మాటలు తప్ప అక్కడ ప్రాసెస్ ఏం జరగట్లా. అదే అవినాష్ గారు అయితే మాటలు కాదు, పనులు, చేతలు కనిపిస్తున్నాయి, మాకు పనులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మా మసీద్ కానీ, మాకు మెయిన్ మా మసీద్ డెవలప్మెంట్ కానీ, మా కాలనీలో రైతు బజార్ రావడం కానీ, రోడ్లు వేయడం కానీ, కాలువ నీళ్ళు ఆగిపోతే ఆ నీళ్ళు వెళ్ళడం కానీ, ఏదైనా సరే ప్రతిదీ పనులు చాలా ఫాస్ట్గా చేశారు. అసలు మేము వెళ్ళకుండానే మా జనాలు మా దగ్గర రాకుండా ఆయన పనులు అనేది ఆయన చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు మనం వాళ్ళ మనిషి కాకపోయినా మనకు వచ్చి మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తా అని అడిగి చేశారు. అంత పనులు చేసే దానికి మనం అందుకోసం ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. పార్టీ జైల్లో చేరాము. ఖచ్చితంగా ఈ పార్టీతో అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నాం. 100% జరిగిద్ది. ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఇంకా అభివృద్ధి జరిగిద్దని అనుకుంటాం కదా. చేయకుండా మాటలు చెప్తే అభివృద్ధి జరగట్లేదు అనుకుంటాం, కానీ పనులు చేస్తున్నారు అక్కడ. అందుకోసం మేము అభివృద్ధి జరిగిద్దని 100%గా నమ్మకంతో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఎన్నికల్లో మీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు? దేవినేని అవినాష్ ఆల్రెడీ గెలిచేసినట్టే ఆయన. ఓన్లీ ఎలక్షన్ ఓటింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. మా కాలనీలో, మా ఏపీఐసి కాలనీలో అయితే అవినాష్ గారు తప్ప వేరే వాళ్ళకి ఓట్లు అనేది వేయడం ఎవరు వేయరు. ఎందుకంటే ఇప్పుడు చేసిన పనులు కానివ్వండి, ఏదైనా వాటర్ ప్రాబ్లం కానివ్వండి, ఏదైనా ప్రతి పని ఏదైనా కానీ విత్ ఇన్ డేస్లోనే చేస్తున్నారు. నెలలు కానీ 2 నెలలు అట్లా కాదు, విత్ ఇన్ డేస్లోనే చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? జగన్ గారు రావాలి. జగన్ గారి వల్ల మేమందరం బాగుపడాలి, మా అభివృద్ధి జరిగిద్దని జగన్ గారి వల్ల మేమందరం భావిస్తున్నాం. మీ ఇంట్లో సంక్షేమ పథకాలు మా ఇంట్లో వచ్చాయండి. వచ్చాయి? మా ఇంట్లో సంక్షేమ పథకాలు అంటే మాకు ఇల్లులు అలాంటివి ఏం కాదు, కానీ పనులు జరుగుతున్నాయి ప్రశాంతంగా. ఏదైనా సరే బాగుంది మాకు. ఏపీఐసి కాలనీ నుంచి దాదాపు 100 కుటుంబాల వాళ్ళు వచ్చారండి మన దేవినేని అవినాష్ గారి ఇంటికి, ఆఫీస్కి వచ్చి. ఇక్కడ ఈ 100 కుటుంబాల వాళ్ళు ఇదివరకు టీడీపీ సభ్యులండి. వీళ్ళంతా దాదాపు 20 సంవత్సరాల నుంచి వీళ్ళు దాంట్లో ఉన్నారు. వీళ్ళకి కొద్దిగా కూడా విలువ లేకుండా, పనులు జరగకుండా చాలా ఇసుకిచ్చేవాళ్ళు వీళ్ళని. జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈరోజు వీళ్ళకి ఇళ్ళు కానీ, అలాగే మా ఏపీఐసి కాలనీలో ఉన్న పార్కులు కానీ, రైతు బజార్ కానీ, మసీదు కానీ ఇవన్నీ డెవలప్మెంట్ జరిగినాయండి. దాని గురించి వీళ్ళు మా కుటుంబ సభ్యులు ఈ 100 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చినాయో వీళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారండి. మన అవినాష్ గారి ఇంటికి వచ్చి పార్టీలో మేము చేరుతున్నాం అని చెప్పి చెప్పుకుంటాం, అలాగే కండువాలు వేయించుకుంటాం జరిగిందండి ఈరోజు. దీనివల్ల రాబోయే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేసుకుంటాం.
అలాగే మన దేవినేని అవినాష్ గారిని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ప్రతి ఒక్క ముస్లిం వర్గానికి ఒక వరం లాంటిది, దేవుడిచ్చిన వరం రాజశేఖర్ గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. అది ఇప్పుడు ఒక డాక్టర్లే కానీ ఇంజనీర్లే కానీ ప్రతి ఉన్నత ఉద్యోగాల్లో కానీ ఉన్నారంటే అది రాజశేఖర్ గారి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం. అది దానివల్ల ఇంకా వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు తీసేస్తూ ఉంటున్నారు. ఇది బీజేపీ అలయన్స్తో ఉన్న టీడీపీ వాళ్ళు వస్తే మాత్రం మేము తీసేస్తూ ఉంటున్నారు. ఎవరు మనకు కావాల్సింది ఇప్పుడు 4% ఇచ్చేవాళ్ళ తీసేవాళ్ళు కావాలా? అది ఆలోచించుకొని ప్రతి ఒక్కళ్ళు ఓటేయాలి. సడన్గా 20 ఏళ్ళు టీడీపీతో ఉన్నారు, ఇప్పుడు సడన్గా అవినాష్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నారు. సడన్గా దానికి ఎగ్జాంపుల్గా మన ఐపీఎస్ కాలనీ తీసుకున్నాం అనుకోండి. వర్షాకాలం వచ్చిందంటే కంటి మీద కునుకుండేది కాదు మా కాలనీ వాసులకి. ఏది వర్షం పడితే నీళ్ళు ఆగిపోయి 4-5 రోజులు ఉంటుంది. వర్షం నీళ్లు పడి వరద నీళ్ళు 4-5 రోజులు మేము దాంట్లో ఉండేవాళ్ళం, కాపురం చేసేవాళ్ళం. అలాంటిది అవినాష్ గారు వచ్చి ఉదయం పడితే సాయంత్రం కల్లా క్లీన్ చేస్తున్నారు, ఏది ఇంజన్లు పెట్టి. అలాంటి ఇంకో కర్లాట్ కూడా కట్టారు, ఏది నీరు ఆగిపోయిన నీళ్ళు వెంటనే పోవడానికి. అదేవిధంగా రాష్ట్రంలో టీడీపీ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. బీజేపీ అంటేనే యాంటీ ముస్లిం అని నార్మల్గా అందరికీ తెలిసిన విషయం. సో ఇప్పుడు టీడీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? బీజేపీకి ఇక్కడ ఏముందండి, 0.6% లేదు. అలాంటి బీజేపీ తీసుకొచ్చి మన ఎత్తి మీద రుద్దాలనుకుంటే ఎంతవరకు సబబు చెప్పండి? 6 ఎంపీలు కానీ 10 అసెంబ్లీలు కానీ ఇచ్చి దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏముంది బాబు? అంటే జగన్మోహన్ రెడ్డి భయపడి ఆ బీజేపీతో కానీ జనసేనతో కానీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏమో కాంగ్రెస్తో పెట్టుకొని పొత్తు పెట్టుకొని ఇంతమందితో కలిసి మా మీద పోవడానికి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద. ఈయన ఒక్కరే సింగిల్గా వస్తున్నాడు, గెలిచి చూపిస్తాం. ఎలా ఉంది 5 ఏళ్లలో? నా భర్త చచ్చిపోయినాక చంద్రబాబు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు నాకు అసలు పెన్షనే రాలా. 3 సార్లు పెట్టుకున్నా, 3 సార్లు రాలా. ఈయన గెలిచిన వెంటనే వచ్చింది నాకు పెన్షన్. అది దాని అమ్మటే మళ్ళీ చేయూత అని, ఇక రైతు భరోసా అని చాలా వచ్చింది. ఇంకా నాకు ఇంకా భర్త లేని దాన్ని కదా, నాకు లోటు లేకుండా జరుగుతుంది. పిల్లలకు కూడా సంబంధం లేకోకుండా అన్నీ బాగా జరుగుతున్నాయి. అది కాకపోతే బస్ యాత్ర జరిగింది కదండి, వెళ్ళారా మీరు? అప్పుడు బాగోలేదు అయ్యా, కన్ను ఆపరేషన్ చేసుకుని అందు గురించి వెళ్ళా. ఇప్పుడు తగ్గింది కదా, మొన్న ఇక్కడ ఊరేగి మాత్రం వెళ్ళా. అదేనా? బాగా వచ్చారు, అందుకే రాయి పెట్టి కొట్టింది. వాళ్ళు కుళ్ళు అట్టకు ఏం చేస్తారు? ఆయన గెలకుండా మాంతాడా ఏంటి? ఆయన గుర్తుంచుకున్నారంట కదా రాయితో. అలా ఏం చేసుకుంటాడు? ఆయన గాయపరుచుకొని ఆయన ప్రాణాలు ఆయనే తీసుకుంటాడు ఏంటి? అంటే మీలాంటి వాళ్ళు పాపం అని చెప్పి ఓట్లు వేస్తారని ఆయన గుర్తుంచుకున్నారు. అదేం కాదు, పాపం అనుకోకుండా వేస్తారుగా, కొట్టించుకోపోయి వేస్తారుగా, ఆయనకి అంత ఉందిగా. ఒకసారి కోడి ఖర్చుతో పొడిపించుకున్నారు, ఎలాగే ఓట్లు కోసం అంటున్నారు. మరి అట్ట ఎన్నో అంటారు, వంకలు చెప్పాలి కదా ఏదో ఒకటి. మేము కొట్టాము, మా మనస్ఫూర్తి కొట్టాము అని అనరు కదా. అది మొన్న సభకు జనం ఎలా వచ్చారండి? బాగానే వచ్చారు, ఎక్కువ మంది వచ్చారు, చాలా మంది. చోట కళ్ళు ఎక్కడ చాలని ఆ జనం చూసి నేనే పారిపోయి వచ్చా. చాలా మంది వచ్చారు. చంద్రబాబు ఉన్నారు మరి, డబ్బులు ఇస్తే వచ్చారు వాళ్ళందరూ. మరి ఆయన ఇవ్వట్లేదా? ఆయన ఇస్తున్నాడుగా, డబ్బులు ఇస్తాం కదా, అభిమానం ఉంది ఇక అంతే. ఆయన సొంత కొంతమంది చాలా మంది వచ్చారు, ఆయన చూడాలని చాలా జనం వచ్చారు. మేము అందుకే చాలాసేపు ఉన్నాం అక్కడ. ఒక్క 10 నిమిషాల్లోనే మేము మిస్ అయిపోయాం ఆయన చూడకోకుండా. అది నాకు పెన్షన్ వస్తుంది. 3000 వస్తున్నాయిగా. వాలంటీర్లు ఇప్పుడు ఇవ్వట్లేదు కదా, అక్కడికి వెళ్తున్నాంగా. అది కూడా ఆయనే చెడగొట్టాడుగా, వాలంటీర్ ఇంటికి రాకుండా. ముసలోళ్ళు మరి ఎంతమంది చచ్చిపోయారు పాపం. ఇప్పుడు నేనంటే వెళ్తా, ఎట్టగొట్టకతే ఓపిక ఉంది కాబట్టి. తత్మ వాళ్ళకి ఓపిక ఉండాలి కదా ముసలోళ్ళకి, వాళ్ళు ఎలా వెళ్తారు? ఒక అది చెడగొట్టాడు ఆయన. ఎందుకు చెడగొట్టి ఏమో సాధిస్తాడు ఆయన? లంచాలు తీసుకుంటున్నారంట కదా వాళ్ళు వాలంటీర్లు. చిచ్చి లేదయ్యా, లేదు లంచాల కూడా అదేం లేదయ్యా, ఎన్నో ఒట్టి మాటలు పుడతాయిలే, ఎన్నో పుడతాయిలే కానీ అవన్నీ కరెక్ట్ కాదు మాకు తెలిసిన మట్టికి. లంచాలు అసలు ఎప్పుడన్నా ఒకసారి నేను ఇస్తానంటే నేను తీసుకోడు అబ్బాయి. ఎందుకంటే మాకు వద్దా అంటే మాకు ఇచ్చే జీతాలు మాకు ఇస్తున్నారు, మాకు ఎవరు ఏమి ఇవ్వద్దు అని అంటాడు అబ్బాయి వాలంటరీ. అదేం లేదయ్యా. ఈసారి ముఖ్యమంత్రి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగనే గెలవాలని మేము కోరుకుంటున్నాము. దేవుడు కూడా ఆయనకే ఓటు, దేవుని ఓటు కూడా ఆయనకి. అసలు నన్ను లెక్క చెప్పాలంటే దేవుని ఆయన ఎలా గెలుస్తాడు, 2 సార్లు ఆశ్రయిస్తేనే ఆయన. నాకు ఈయన జగన్ రాకముందు మరి నాకే మేలు జరగల గద్దె రామ్మోహన్ రావు వల్ల. దేవినేని అవినాష్ ఇక్కడ ఏం చేశారు అసలు? కానీ నాకు ఆయన అవసరం ఇంకా రాలే. వస్తే మాత్రం ఆయన చేస్తాడు, చాలామందికి చేసాడు కూడా, విన్నాను చేస్తాడని నాకు నమ్మకం ఉంది. కానీ ఆయనే గెలిపిస్తాం మేము మాత్రం. ఈ కొండ ప్రాంతాల్లో ఆయన ఏం చేశారు? కాలువలు కానీ నీళ్లు కానీ చేసాడు అయ్యి, అంతగా నాకు తెలియదు. చేసాడు అని అనుకుంటాము, విన్నంటామే కానీ నేను చూడలేదు. ఇంట్లో ఎక్కువగా రాను, ఎక్కువగా బయటికి
చాలా చేశాడు ఆయన. చాలామంది బాగా చెప్పుకుంటున్నారు ఆయన గురించి. ఆయనే గెలిపిద్దాం అంటున్నారు ఆడవాళ్ళందరూ. మీ పేరండి? రహీమా, ఎండి రహీమ్. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. మీ ఇంట్లో ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చాయి? అన్నీ వచ్చినాయి మాకు. అన్నీ అంటే అమ్మఒడి వచ్చింది, 45 సంవత్సరాల డబ్బులు వచ్చినాయి మాకు. వచ్చేవన్నీ వచ్చినాయి. పొదుపులో కూడా వయి కూడా వచ్చినాయి మాకు. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? మా ఈ పిల్ల ఏమో 1వ క్లాసు, ఆ పిల్ల ఏమో 7లోకి వెళ్తుంది, ఈ పిల్ల ఏమో 4లోకి వెళ్తుంది ఈ సంవత్సరం. చదువులు ఏమైనా తేడా గమనించారా? ఇప్పుడు మట్టుకి గవర్నమెంట్ స్కూల్లో వేసుకున్నాం. మన దాకా అయితే మేము ప్రైవేట్లో వేసాము. ప్రైవేట్లో వేసినప్పుడు మాకు చదువు లేదు, డబ్బులకి వేస్ట్ అయినాయి కానీ మాకు చదువు రాలా. గవర్నమెంట్లోకి వెళ్ళాక మా పిల్లలు బాగానే చదువుతున్నారు. అంటే అందరూ గవర్నమెంట్ నుంచి ప్రైవేట్కి వెళ్తారు కదా, ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ ఎందుకు తీసుకుంటారు? మాకు అది నచ్చింది, అది బాగుంది అక్కడ చదువు. మా పిల్లలకి అక్కడే బాగుంది చదువు. డబ్బులు ఇచ్చి చదివించినా మాకు రాలా చదువు. ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు ఇప్పుడు? ఇంగ్లీష్ మీడియం వస్తుందిగా. వాళ్ళకి తెలుగు రావట్లేదు, ఇంగ్లీషే బాగా వస్తుంది. అక్కడ ఇంగ్లీష్ చెప్తున్నారుగా. స్కూల్లో ఏమైనా మారాయి అప్పటికి ఇప్పటికి? మారిని భోజనాలు మారినాయి. కూడా మారాయి. ఇప్పుడు ఏం పెడుతున్నారంటారు స్కూల్లో? ఏంటిది అంటే ఫుడ్, మధ్యాహ్నం ఫుడ్ గుడ్డు ఇస్తున్నారు, పప్పు అన్నం. ఒకరోజు పరమన్నం అంట, ఒకరోజు పులిహార అంట, ఒకరోజు ఫ్రైడ్ రైస్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. రోజుకు శనివారం అలాగ మారుస్తున్నారు వాళ్ళు. బాగానే ఉంది ఇప్పుడు మట్టుకు బాగానే చూస్తున్నారు. మళ్ళీ చంద్రబాబు గెలిస్తే ఇంకెక్కువ సంక్షేమం చేస్తాను, ప్రతి ఇంట్లో ఒక అమ్మాయికి లేదా అబ్బాయికి 15,000 ఇస్తా ఉంటున్నారు. ఎవరు? చంద్రబాబు గెలిస్తేనా? గెలవనండి, గెలిచినప్పుడు కదా చూసేది. ఈ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే గెలవబోతున్నారు? అవినాష్ గారా, గద్దె రామ్మోహన్ గారు? అవినాషే రావాలని కోరుకుంటున్నాం. ఆయన ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారు ఇక్కడ? ముఖ్యంగా మాకు చేశారు. నీళ్ళు వచ్చినాయి ముందు. నీళ్ళకి చాలా ఇబ్బంది పడ్డాం. 15 రోజులు మోటార్ కాలిపోయి 15 రోజులు నీళ్ళు లేకపోతే స్నానాలు కూడా మానేసిన రోజులు ఉన్నాయి. అతని దగ్గరికి వచ్చాక నీళ్ళు వేపిస్తానని ఒప్పందం చేశారు, నీళ్ళు వేపించారు. వస్తున్నాయి 2 పూటలు, అదిగో ఫుల్గా వస్తాయి మాకు. నీళ్ళ దగ్గర మట్టుకు ఇబ్బంది లేదు. కరెంటు బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. అది అతని అదృష్టం, అది మనం చెప్పలేముగా. సీఎంగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగనే రావాలి. మీ పేరన్నా? నా పేరు ఉమ్మడి ధనరాజ్ అండి. విజయవాడలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన రాయితో దాడి చేశారు. దీని వెనక ఎవరున్నారంటారు? దీని వెనక ఖచ్చితంగా తెలుగుదేశం శ్రేణులే ఉన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఈ విధంగా దాడి జరపడం చాలా హేయకరమైన చర్య. గతంలో చూసుకుంటే శాసనసభ్యునిగా ఉన్న విఎం రంగా గారి మీద ఇది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మరి హత్యా ప్రయత్నం చేసింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి వారికి వస్తున్న ప్రజాదరణ చూసి మరి ఓర్వలేక చంద్రబాబు గారు మరి వారి కార్యకర్తలను ముసుగొల్పి ఈ విధంగా దాడి చేయించడం చాలా బాధాకరం. అంటే జగన్ గారే ఎన్నికలు లబ్ధి పొందడం కోసం, సింపతి కోసం తానే దాడి చేయించుకున్నారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో డైలాగులు కొట్టకుండా ప్రజా జీవితంలో ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఎవరైనా ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఈ విధంగా దాడి చేయించుకుంటారంటాం సిగ్గుచేటు. ఎన్నికల్లో కూడా కోడి కత్తి దాడి జరిగింది, ఇప్పుడు రాయితో దాడి చేయించుకున్నారు. అంతా నాటకం అంటున్నారు ఆయన. ప్రజలందరూ గమనించారు, అది నాటకము. మరి నిజమైన సంఘటన తెలుసుకొని ఆ రోజు 153 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టారు. మరి ఈరోజు కన్ను పోయే పరిస్థితి త్రుటిలో తప్పింది. కనతకు తగిలి ఉంటే మాత్రం ఆయన ప్రాణాపాయం పరిస్థితి లేదు కొనేవాడు. అటువంటిది చాలా అదృష్టం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఎంతో పుణ్యం చేసుకోబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ దాడి నుండి తప్పించుకోవడం జరిగింది. మరి ఈ విధమైన దాడి చేయటం వల్ల మరి ప్రజలు గమనిస్తున్నారు. దాన్ని తప్పుడు మసిపూసి మారేడికాయలాగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ విధంగా మాట్లాడటం, వారికి జరిగితేనేమో అసలు ఏ దాడి జరగకుండానే నా మీద బ్లేడ్ దాడులు చేస్తున్నారు అంటున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారేమో కంకర్రాలు తీసుకొచ్చి నా మీద దాడి చేశారని చెప్పారు. మరి వాళ్ళ మీద జరిగితేనేమో దాడి, వాళ్ళ మీద జరిగితేనే హత్యా ప్రయత్నం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద జరిగితే మాత్రం అది హత్యా ప్రయత్నం కాదు, దాడి కాదని చెప్తున్నారు, ఒక నాటకం అని చెప్తున్నారు. ఈ విధమైన మాటలు ప్రజలందరూ గమనిస్తున్నారు. గతంలో 153 సీట్లు ఏ విధంగా ఇచ్చారు, రేపు రాబోయే 2024 ఎన్నికల్లో 175 సీట్లు ప్రజలు కట్టబెడతారు. పవన్ కళ్యాణ్ అదేవిధంగా కుర్చీని మడత పెట్టాల్సిన సమయం వచ్చింది, త్వరలో సీఎం జగన్మోహన్ రెడ్డి కుర్చీ మడత పెట్టి ఆయన ఓడిపోబోతున్నారని బాలకృష్ణ ఉన్నారు. ఎవరు కుర్చీ మడత పెడతారు ప్రజలు అందరికీ తెలుసు, సిద్ధమై ఉన్నారు. ప్రజలు ఈపాటికే అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మరి కుర్చీ మడత పెడతానికి. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎన్టీఆర్ గారు కుర్చీ మడత పెట్టి ఆయన కుర్చీ లాక్కొని ఈ రాష్ట్రానికి ఒక చెద పట్టిన
రాజ్యం ఏలాడు ఈ రాష్ట్రాలని. మరి అటువంటి చంద్రబాబు గారికి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూర్చి మడత పెట్టే టైం కూడా దగ్గర పడింది. విజయవాడ సిద్ధం బస్సు యాత్రకి జనం ఎలా వచ్చారండి? కనీ విని ఎరిగిన రీతిలో మరి ఎవరు ఏ నాయకుడు, ప్రజానాయకుడు, ఎన్నికల రణరంగంలో ఉన్న ఏ నాయకుడు కూడా ఇటువంటి అపూర్వాదన విజయవాడ చరిత్రలో జరగలేదు. అటువంటి స్వాగతం పలికారు విజయవాడ ప్రజలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి ఉన్నారు. అదే వాళ్ళందరిలో చాలామంది డబ్బు ఇస్తే వచ్చారు, ఇక్కడ జనాధారణ ఏమీ లేదు వాళ్ళకి అని చంద్రబాబు అన్నారు. డబ్బు ఇస్తే వచ్చేవాళ్ళు ఆ రోజు ఆ గంట 10 నిమిషాలు ఉండి కార్యక్రమం చూసుకొని ఆ కార్యక్రమం వచ్చే అంత కూడా స్టార్ట్ అయ్యే వరకు కూడా ఉండరు, మధ్యలో వెళ్ళిపోయేవాళ్ళు. మనం చాలా కార్యక్రమాలు చూసాం. కానీ ఆ కార్యక్రమం ఆది నుండి అంతవరకు చివరి వరకు కూడా మరి ఆయనతో పాటు కార్యక్రమం ఫాలో అయ్యి ఆయన ఎమ్మటే పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళారంటే నిజంగా మరి డబ్బు ఇస్తే ఆ విధంగా ఉంటారు ఎవరైనా? చెప్పండి, మీరే చెప్పండి, పత్రికాముఖంగా అడుగుతున్నాం. చివరిగా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు? 100% దేవినేని అవినాష్ గారు గెలుస్తారు. ఆయన అందరిని కలుపుకునే వ్యక్తి. మరి చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరిని కూడా ఆప్యాయంగా పలకరించే వ్యక్తి. మరి కింద నుండి కొండ ప్రాంతాల చివరి వరకు కూడా మరి ప్రతి ప్రాంతంలో కూడా అడుగడుగున తిరుగుతూ అందరి సమస్యలు తెలుసుకొని మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి 650 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి సంక్షేమ పథకాలు చేపట్టడం, అదేవిధంగా 950 కోట్ల రూపాయలు మరి అభివృద్ధి పనులు చేపడటం ఈ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో అత్యధికంగా నిధులు తెచ్చుకొచ్చిన ఘనత అవినాష్ గారికి దక్కింది. మరి అటువంటి అవినాష్ గారు తప్పకుండా విజయం సాధిస్తారని నమ్మకం ఉంది. ఒకవేళ గద్దె రామ్మోహన్ గెలవకపోవడం కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? గద్దె రామ్మోహన్ గారు గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏ రోజు కూడా ప్రజల్లోకి తిరగలేదు ఆయన. మరి గతంలో ఉన్న పరిస్థితులు వేరు. ఈరోజు గతంలో ఆయన పెద్ద మనిషి అని చెప్పి 2 సార్లు గెలిపించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. అవినాష్ గారు ప్రతి సందులోకి, ప్రతి ఇంటికి కూడా, ప్రతి గడపకు కూడా వెళ్ళిపోయి ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకొని ఆప్యాయంగా వారందరి సమస్యలు తీర్చే విధంగా ఎదిగిన నాయకుడు అవినాష్ గారు. మరి ఆయన నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, మార్గదర్శకత్వంలో ఈ నియోజకవర్గంలో, తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ దేవినేని అవినాష్ గారికి గెలవడం తథ్యం. మీ పేరండి? పుల్లారెడ్డి. ఏ నియోజకవర్గం? మా తూర్పు నియోజకవర్గం రాణిగారి తోట. ఏం చేస్తుంటారు? మేము కూరగాయలు అమ్ముకుంటాం రోడ్ల మీద. జగన్ గారు లోను 10,000 ఉచితంగా వడ్డీ లేకుండా ఇచ్చాడు. చాలా మంచివాడు. అరటికాయలకి, పూలు అమ్ముకున్న వాళ్ళకి, చేపలు అమ్ముకున్న వాళ్ళకి, రోడ్డు మీద బతికే వాళ్ళ మొత్తానికి లోను 10,000 వడ్డీ లేకుండా బతకండి అమ్మా అని ఇచ్చాడు. అందరూ బాగా బతుకుతున్నారు. మంచి పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుపెట్టాలకు వర్షాలు, పంటలు నెంబర్ 1గా పండుతున్నాయి. ఇదివరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వర్షాలు లేవు. ఎండలు కాచి ముసలోళ్ళు మంచంలోనే నిలకపోయారు. ఇప్పుడు పరిపాలన పింఛన్లు వేయటం కానీ అందరికీ బీద ప్రజలు, అసలు ఆ కుటుంబమే బీద ప్రజలు చూసే కుటుంబం. రాజశేఖర రెడ్డి గారంటే, జగన్ గారంటే తండ్రి ఎట్లా చూశాడో జగన్మోహన్ రెడ్డి అంతకంటే ఎక్కువ బాగా చూస్తున్నాడు ప్రజల్ని, బీద ప్రజల్ని. అంతా బాగుంది. ఆయనే రావాలి. ఆయనే ముఖ్యమంత్రి అయితే మళ్ళా బీద ప్రజలు అన్నం తింటారు, లేకపోతే అన్నం తినరు. మీకు లోన్ ఏ విధంగా ఉపయోగపడింది? 10,000 ఇస్తే కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నాం. రోజు సంతకాడికి 500, 600 వస్తాయి. నెల లోన్ కట్టుకుంటాం బ్యాంకీలో. అందరికీ భోజనం పెట్టినట్టు. లోన్ ఇచ్చినప్పుడు ఏమైనా కండిషన్స్ పెట్టి లంచాలు తీసుకున్నారు? ఏం ₹10 కూడా లంచం తీసుకోవటానికి లేదు. వారంటీలు తెచ్చిపోయి లోన్ ఇప్పించారు. కట్టుకోండి అయ్యా, బతకండి అయ్యా. 5 పైసలు కూడా లంచం తీసుకోవాలా. లంచం అనేది వారంటీ వాళ్ళు పాపం మనకు కష్టపడి పనిచేశారు. వాళ్ళ మీద బురద జల్లారు. వాళ్ళు లంచాలు తీసుకుంటారు, డేటాని వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. అవన్నీ అబద్ధాలు. వారంటీ వాళ్ళ మీద ఏదో పని లేక బురద చల్లటమే. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం మీద ఖాయం. ఆయన సీఎం అయితేనే పేద ప్రజలు బతుకుతారు, లేకపోతే బతకలేరు, రోడ్ల మీద తిరగలేరు. ఇదే విజయవాడలో ఆయన నిన్న రాయితో పెట్టి కొట్టారు కొంతమంది. దీని వెనక ఎవరున్నారంటారు? ఏం జరిగిందంటారు? అదంతా రాజకీయం కుట్ర. ఆయన వేయాలని కొట్టాలని కొట్టారు. అంటే ఆయన కావాలనే ఓట్ల కోసం, సింపతి కోసం కొట్టించుకున్నారని చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ శ్రేణులు కానీ చెప్తున్నారు. అవన్నీ అబద్ధాలు. ఎవరైనా ఇప్పుడు నన్ను కొట్టమని నేను కొట్టించుకొని అభిమానం పెరిగిద్దంటండి? ఎందుకు పెరిగిద్దండి? వాళ్ళు కొట్టియాలని కొట్టించారు ఎవరో, వాళ్ళు వెనక ఎవరో ఉండారు. ఇప్పుడు నేను కొట్టాలంటే కొట్టలేను కదా, నాకు భయం కదా.
మరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కూటమి ఎదుర్కోగలదా వైఎస్ఆర్ కాంగ్రెస్? జగన్మోహన్ రెడ్డి సీఎం. ఎవరు ఎదురు చూసినా పులే మేకల్ని అందరిని తినేస్తాడు. పులే మేకల్ని మొత్తాన్ని తినేస్తాడు. గెలిచేది జగన్మోహన్ రెడ్డి. పరిపాలన జగన్మోహన్ రెడ్డి. 30 సంవత్సరాలు డౌట్ లేదు. చివరిగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు గెలవబోతున్నారు? అవినాష్ ఎమ్మెల్యే, గ్యారంటీగా ఎమ్మెల్యే. ఎలా చెప్తున్నారు? ఆయన పరిపాలన అది కట్టారు, కిష్టగా అది కట్టాడు, నీళ్ళు రాకుండా కట్టాడు. పొద్దున్న లేస్తే రాణి గారితో ఎక్కడైనా ప్రజల్లో గెలవటం కానీ కనపడటం కానీ మీకేంటమ్మా, ఏం జరుగుతుంది ఏంటి అని తిరుగుతారు. ఎమ్మెల్యే ఇంకొక ఆయన గెలిచాడు, ఆయన మొఖమే చీపెట్టటంలా. అసలు ఆయన ప్రజల్లో తిరిగేది లేదు. రాష్ట్రంలో సంక్షేమం తప్ప అభివృద్ధి ఏమీ లేదు, కడుతున్న రాజధానిని కూడా మధ్యలో ఆపేశారని కూడా. అవన్నీ లేదు, ఉట్టి మాటలు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి రాజధాని ఆడ చేయాలో ఆయనకి తెలుసు, ఎక్కడ చేయాలో అక్కడ తెలుసు. అంతేగాని ఇవన్నీ ఇది ఏమి కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తాడు. 175 సీట్లు గ్యారెంటీ గెలుచుకుంటాడు. వస్తాడు. దుర్గారావు. మొన్న జగన్ గారి మీద రాళ్ళ దాడి జరిగింది కదా, ఏదో అలరమొక్కలు చేసినట్టున్నారు. వేరే వాళ్ళు చేశారా లేదంటే కావాలని చేసుకున్నారు? ఇది కావాలని చేసినారు దాడి జగన్ మీద. ఆయనకు వచ్చి ప్రజాదరణ తట్టుకోలేక చేసిందే తప్ప జగన్ గారి మీద చేసుకున్నారా, జగన్ గారి సింపతి కోసం చేసుకున్నారా అంటున్నారు. సింపతి కోసం ఎవరైనా ప్రాణం మీద తెచ్చుకోరు కదన్నా, కావాలని కంటి మీద కొట్టించుకోరుగా. దానికి వచ్చి ప్రజాదరణ చూడలేక తట్టుకోలేక దాడి చేశారు. ఈ నియోజకవర్గానికి ఎవరు వస్తే మంచి జరిగిద్దండి? అవినాష్ గారు వస్తేనే బాగా జరిగింది. ఎందుకంటే ఆయన ప్రజల్లోకి బాగా తిరుగుతున్నాడు కాబట్టి అతనే రావాలి. ఇక్కడ ఏం చేశారన్న ఆయన? ఇక్కడ డ్రైనేజీలు కానీ, కొండ మీద జనాలకి బడ్డీ కోట్లు ఇవ్వటం కానీ, ఇస్త్రీ బళ్ళు ఇవ్వటం కానీ, మెట్లు కట్టించడం కానీ, అందులో అన్నీ కొంచెం క్లీన్ చేయడం కానీ అన్నీ మంచి పనులు చేస్తున్నాడు. ఈసారి సీఎం జగనే వస్తాడు పక్కా. 130 సీట్లు తగ్గకుండా వస్తాడు. కూటమికి 50 సీట్లు కన్నా 1 సీటు కూడా ఎక్కువ రాదన్న. సోను అన్న. మొన్న జగన్ గారి మీద రాళ్ల దాడి జరిగింది కదా. అవునన్నా. మీ స్పందన ఏంటన్నా? రాళ్ల దాడి జరిగింది అన్న, ప్రతిపక్షాలు చేసిన దాడి అన్నది. అంటే కొంతమంది ఏమో తానే సింపతి కోసం చేసుకున్నారు అంటున్నారు. సింపతి చేసుకోవాల్సిన పనే ఉందన్న. ప్రజాదరణ ఉన్నోడికి, ప్రజాదరణ లేని వాళ్ళకి సింపతి కావాలి. ప్రజాదరణ ఉంది బాగా గట్టిగా. ఇప్పుడు విజయవాడ మహానగరంలో మొన్న జరిగిన రోడ్ షోలో ఎలా ఆదరణ ఉందో ప్రజలు చూస్తే తెలుస్తుంది. లైవ్లో ఎవరు లేరంటున్నారు జనాలు. బస్సు యాత్రలో నేను లైవ్లో ఉన్నానన్న. అక్కడ సికామన్ సెంటర్లో నుంచి దగ్గర చుట్టుకొండ దాకా ఉన్నా, నడవటానికి సందు లేదు. ఏనే ప్రత్యక్షంగా ఉన్నా. గుణకరాలతో కొట్టిన దానికి భయం పడిపోతున్నారు అంటున్నారు. గుణకరాలతో పవన్ కళ్యాణ్ కొడితే భయపడతాడో లేదో చూద్దామన్న. అది కొట్టారనుకో తెలుస్తుంది. ఇప్పుడు నాకు తగిలింది నాకు తెలుస్తుంది. ఈ నియోజకవర్గానికి ఎవరు వస్తే మంచి జరిగిద్దన్న? ఈ నియోజకవర్గానికి ప్రస్తుతానికి అవినాష్ రావాలన్న. ఎందుకన్నా? అవినాష్ ఇవాళ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే కాదు, ఏమీ కాదు కదా. ప్రజల్లోకి వచ్చాడు, ప్రజలకు ఏం కావాలో చేశాడు. ఇప్పుడు నాకు ఆపద ఉందంటే వచ్చి సీఎం ఫండ్ రిలీఫ్ ఏదో ఒక రిలీఫ్ ఫండ్ చేశాడు. ప్లస్ కొండ మీద మెట్లు లేవు, కాళ్ళ నడకతో మట్టి నడవాలి, దాన్ని చేశాడు. అలాగే అదే నియోజకవర్గంలో మన కృష్ణలంక కరకట్ట నీళ్ళు వచ్చాయి, రిటర్నింగ్ వాల్ కట్టించాడు. రకరకాలు చేశాడు. చేపించకంటే ఏం లేదు. ఇప్పుడు నేను చేపించుకోలేను, నా పిల్లల పరిస్థితి. సీఎం ఫండ్ నుంచి చేపిమనం కానీ టక్కని చేపించుకొచ్చాడు. ఇలా మా ఏరియా ఇక్కడ 5వ డివిజన్లోనే బాగానే చేశాడు. గద్దె రామ్మోహన్ గారు ఒక 5 years బ్యాక్ చేశారు. ఈసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజల్లోకి రాలేదు, అంతా తిరగలేదు. అంతకుముందు చేసినప్పుడు చేశారని మనం ఒప్పుకోవచ్చు. ఈసారి అయితే లేదు. సీఎం పక్కా జగన్మోహన్ రెడ్డి పక్కా. 130 పక్కా వస్తుంది. 110 నుంచి 130 దాకా. కూటమి వాళ్ళకి ఎన్నో వస్తాయి గ్యారంటీ ఏం చేద్దాం. 30 వస్తాలు ఎన్నైనా వస్తాయి. కూటమికి యాడ్ నుంచి వస్తాయి అన్న. కూటమికి వచ్చేది మాటలు చెప్పుకోవడానికి తప్ప ఏమి రావు. మాకైతే జగన్ గారి ప్రభుత్వంలో అయితే సంక్షేమ పథకాలు అందాయి.
రైతు భరోసా అందింది, తర్వాత వైఎస్ఆర్ చెయ్యూత అందింది, సున్నా ఇది ఆసరా అందింది. జగన్ వారి ప్రభుత్వంలో అయితే మాకైతే సంక్షేమ పథకాలు చాలా అంది. మొన్న రాళ్ళ దాడి జరిగింది కదా, రాళ్ళ దాడి జరిగిందంటే అది రకరకాలుగా అవ్వచ్చు, ఉండవచ్చు. సింపతి కోసం చేసుకున్నారు. అలాగెందుకు చేసుకుంటారండి? సింపతి కోసం చేసుకుంటే మరి చాలామంది చేసుకోవచ్చు కదండి. అది ఒకళ్ళు దానివల్ల గెలుస్తారంటే ఉన్నోళ్ళు చేసుకోవచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు గుణకరాళ్ళకి ఇలాగా భయం పడిపోయి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. అది కాదండి, రాయి దాడితో గెలుస్తామన్నప్పుడు ఉన్నోళ్ళు రాయితో కొట్టించుకోవచ్చు కదా. నమస్తే సార్, మీ పేరు? కృష్ణ అండి. కృష్ణ, ఏం వర్క్ చేస్తుంటారు సార్? గ్యాస్ స్టవ్ రిపేర్. సార్, గ్యాస్ స్టవ్ రిపేర్. గ్యాస్ స్టవ్ రిపేర్. మొన్న జగన్ గారి మీద దాడి జరిగిందారా, రాళ్ళ దాడి? జరిగింది. అది ఎందుకని అంటారు? నిర్ధారణ అవ్వలేదు, ఏదైంది మనకు తెలియదు కదా పూర్తిగా. గట్టిగా చెప్తా, మనకు తెలియదు కదా పూర్తిగా ఏదైంది, ఇంకా దాని గురించి చెప్తున్నారు కదా. మరి ఈసారి నియోజకవర్గానికి ఎవరు వస్తారంటారు? అవినాష్ వస్తున్నారుగా. అవినాష్ గారు ఎందుకు వస్తారంటారు? అంటే జగన్ చేసేవి బాగున్నాయి కాబట్టి ఆయన ద్వారా ఈయన వస్తారని నమ్మకం జనాలకు. మరి గ్రద్దమోహన్ రామరావు గారు అంటే ఫస్ట్ నుంచి ఆయన కనపడేది ఏం లేదు మామూలు ఇక్కడ. అయితే ఆయన అప్పట్లో ఆయన ఉన్నాడు, జనాలల్లా తిరిగిందే కనపడలేదు కదా. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఈయన తిరుగుతాడు అప్పుడప్పుడు, కొద్దిగా జనాలల్లా ఈయన పేరుంది. సీఎం ఎవరంటారు? సీఎం మాత్రం కంపల్సరీ జగనే. జగనే అంటారా? ఎన్ని సీట్లు వస్తాయంటారు? నాకు తెలిసి అయితే 151 ఉంది కాబట్టి ఇక పెరుగుతాయని నేను అనుకుంటున్నాను మామూలుగా. ఇంకా చేసే పథకాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ పెరుగుతాయి. ఒక కిష్టలో తారక రామానగర్లో కిష్ట వచ్చినప్పుడల్లా కూడాను చాలా బాధపడుతూ ఉండేవాళ్ళం అండి. 25 సంవత్సరాలు కూడాను నీళ్లు వరద వస్తమే ఆ సామానం అంతా మోసుకెళ్ళటం కానీ, ఇంట్లో పిల్లలకి సామానానికి అన్ని కొట్టుకుపోయి ఎంతో బాధపడుతూ ఉండేవాళ్ళం అండి. ఈ యొక్క జగనన్న గారు వచ్చిన తర్వాత తూర్పు నియోజకవర్గానికి మరి అవినాష్ బాబు గారు, రామరెడ్డి గారు మరి జగనన్న గారికి చెప్పి రిటర్నింగ్ వాళ్ళు ఏపిచ్చి మరి ఎంతో మేలు చేశారు మాకు. మరి శుభ్రంగా ఇప్పుడు గుండ్లు మేము చేసుకొని చాలా ప్రశాంతంగాను పండుకుంటున్నాము. మరి తారక రామానగర్లో ప్రజలు మరి ఇల్లు ఇవ్వటం కూడాను చిన్న చిన్న ఇళ్ళతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం వరదలు వచ్చేసి. ఇవాళ రోజు ప్రతి ఇంటికి కూడాను జగనన్న, అవినాష్ బాబు గారు, రామరెడ్డి గారు కంకణం కట్టుకొని ఎవరు కూడా పూరింట్లో ఉండకూడదు నా ప్రజలు అని చెప్పి ప్రతి వాళ్ళకు కూడాను ఇళ్ళు ఇచ్చి మంచి ఇళ్లలో పెట్టుండారనండి. అదే రకంగాను జగనన్న గారు మరి పింఛన్ల విషయంలో అయితే ముసలోళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు పింఛన్ ఇచ్చేప్పుడు మరి ముసలోళ్ళు ముతకోళ్ళు అందరూ వెళ్ళి నుంచొని లైన్లో నుంచొని పొద్దున వెళ్తే సాయంకాలం వరకు దాంట్లో కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అయితే ఎంతో బాధలు పడిన వాళ్ళు ఉన్నారు. మా జగనన్న వచ్చిన తర్వాత ప్రశాంతంగా వారంటీలను పిలిపించి ఇళ్ళకు పంపించి ఎంత చక్కగా పింఛన్లు ఇచ్చి మరి ఆయన పెట్టిన పథకాలన్నీ కూడాను, నవరత్నాలు అన్నీ కూడాను చక్కగా ఇళ్ళకి అందిస్తున్నారండి. కాబోయే 2024కి జగనన్న గారు సీఎం అవుతున్నారు. ఇక్కడ తూర్పు నియోజకవర్గానికి అవినాష్ బాబు గారు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. మంచి మెజారిటీగా మేము గెలిపిస్తామండి, అందరం కూడాను గెలిపిస్తాము. ఆయన గెలవాలి, గెలిస్తేనే మాలాంటి ప్రజలు గుండ్ల మీద చేసుకొని పడుకోగలుగుతాం. ఇళ్ళకి తీసుకొచ్చి ప్రతిది కూడాను ఏదైనా సరే మాకు అందజెప్తున్నారండి. తారక రామానగర్లో ఉన్నారంటే ప్రజలు ప్రశాంతంగా ఉన్నారండి. అదే కాదండి మరి గతంలో లాక్డౌన్ అప్పుడు కూడాను మరి ఎంత బాధపడుతుంటే మా జగనన్న వచ్చిన తర్వాత ఇక్కడ తూర్పు నియోజకవర్గం మన అవినాష్ బాబు గారు అయితే ఎమ్మెల్యే కాకపోయినా గతంలో ఎమ్మెల్యేలు ఉన్నా సరే ఏసీ గదుల్లో పడుకుంటే వాళ్ళు మా బాబు అవినాష్ బాబు చిన్న వయసు అయినా సరే ప్రతి ఇంటికి వెళ్ళి మాకు అంటు వ్యాధి వచ్చిద్దామని కాకుండా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి వాళ్ళని కూడా సమర్పించుకొని మాట్లాడుకొని ప్రతిది కూడా అందించిన ఘనత ఒక రామరెడ్డి గారి కార్పొరేటర్ గారికి, మన అవినాష్ బాబు గారికి
దక్కిందండి. అదే రకంగాను ఇప్పుడు మాకు 2004లో మెజార్టీగాను అవినాష్ బాబు గారిని ఎమ్మెల్యేగా చూస్తున్నామండి. మేమందరం కూడాను కంకణం కట్టుకొని గెలిపించుకునే బాధ్యత మా మీద ఉంది. గెలిపిస్తాము మెజార్టీగాను. 30 సంవత్సరాలు సీఎం జగన్ గారే, ఎవరు కూడా రావటానికి లేదు, ఎవరు రారు కూడాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన రాయితో దాడి జరిగింది. ఎవరు చేసి ఉంటారు? అది తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళు చేసి ఉంటారు. చేతగాని వాళ్ళు అన్నాళ్ళు, చేతగాని దద్దంపులే చేశారు. అది జగన్ గారిని ఎవరైనా సరే ఢీకొంటాలంటే వాళ్ళకి ఎవరికి చేత కాదు. చేతగాని దద్దంపులు అయితేనే అలా చేయగలిగారు. సాటు దెబ్బతీశారు. ఎదురుగా రావాలంటే ఛాలెంజ్ చేసి ఎవరు కూడా ఆయన ఎదుర్కొనే వాళ్ళే లేరు. ఆయన తరఫున మేము కూడాను కార్యకర్తలు ఉండవండి. ఏదైనా ఉంటే దమ్ముగల్ల వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడాలి. అంతేగాని సాటు దెబ్బతీసి మీరు 100 మంది ఎవరైనా సరే సాటు దెబ్బతీస్తే ఆయనకి ఏమి కూడా ఓడదో రాలదో. జగన్మోహన్ రెడ్డి గారు అన్నే వస్తాడు, గెలిపిస్తాం. ప్రతిసారి ఎన్నికలు జరుగుతున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక డ్రామా ప్లే చేసి ప్రజల్లో సింపతి పొంది ఓట్ల కోసం ఈ విధంగా డ్రామాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు నిన్న. అలా డ్రామాలు చేసేది, సినిమాల్లో డ్రామాలు చేసేది మీరండి. పవన్ కళ్యాణ్ గారు డ్రామాలు చేస్తాడు, చంద్రబాబు నాయుడు చేస్తాడు, పప్పు దద్దమ్మ చంద్రబాబు నాయుడు గారు కొడుకు చేస్తారు. అంతేగాని ఛాలెంజ్గా చెబుతున్నామండి మేము. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అలా దొంగ డ్రామాలు గేమాలు చేసే వ్యక్తి కాదండి. ఏదైనా ఢీ కొనుక్కుంటాడు ఆయన, రియల్గా పనిచేస్తాడు, కష్టపడి పనిచేస్తాడు ఆయన. ఏ నవరత్నాలు అయితే పెట్టాడు అన్ని నవరత్నాలు అన్నీ కూడా అమలుపరిచారు. ఎవరో 100కి ఒక 5 మందికి అందపోతే అందలేదనని వాళ్ళేదో మాట్లాడే మాటలు కానీ ఇళ్ళు ఇస్తామని 50,000 25,000 రూపాయలు కట్టించుకొని నారా చంద్రబాబు నాయుడు ఆ పని చేశాడు. మా జగన్మోహన్ రెడ్డి అని ఆ పని చేయలేదు. పక్కాగా ఇల్లు పూరిళ్ళు తీసి మంచి ఇళ్ళు ఒక్కొక్క ఇల్లు 5 లక్షలు 6 లక్షలు 8 లక్షల రూపాయలు ఒక్క రూపాయి లేకుండా ఇళ్ళు ఇచ్చిన ఘనత ఒక మన జగనన్న గారికే దక్కిందండి. ఇటు చూస్తే తూర్పు నియోజకవర్గం అవినాష్ బాబు గారు నిలబడి ప్రతి పని కూడా చేపిస్తున్నాడు. చిన్న వయసు అయినా సరే ఇంట్లో నిద్రపోకుండా ఏ రోజైతే ఆయన వాళ్ళ తండ్రి గారు పేరు నిలబెట్టాలని బయటకు వచ్చారు. వచ్చిన కానీ ఈ రోజు కూడాను కనీసం మనశ్శాంతిగా ఒక్కరోజు నిద్రపోవట్లేదండి. గెలిచిన వాళ్ళు పోగు చేసుకునే వాళ్ళు అందరూ ఇళ్లలో పడుకున్నారండి. హలో మేడం, మీ పేరు? నా పేరు ఎర్నింటి సుజాత. నేను బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆడవాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు. ముఖ్యంగా అందరి తరఫున పాదాభివందనం. ఆడవాళ్ళు కూడా రాజకీయంలోకి 56% వచ్చారు అంటే అది జగన్ గారి పుణ్యమే. అది ఇదే విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరిగింది రాయితో. ఈ ఘటన వెనుక అసలు ఎవరున్నారంటారు? ఏం జరిగింది? ఎవరున్నారు అంటారు ఏంటి అంటే, ఇప్పటి వరకు జగన్ గారు బయటికి రాలేదు అని కూటమి అందరూ కలిసి ఇచ్చేస్తున్నారు. కానీ సింహం అనేది ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. వచ్చినప్పుడు ఆ జనాల్ని చూసి వారవలేక ఈ కూటమి చేసిన నాటకం ఇదంతాను. అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కోరుని మేము చేసాం చెందామని. ఎలా కావాలని ఎవరు కొట్టుకోరు. అది మనిషి అన్నాక మీకు తెలుసు. మరి మీరేమైనా అలా చేస్తారేమో కావాలని మేమైతే అలా కోసం విధంగా చేసుకుంటారు. 2019 ఎన్నికల్లో కానీ ఇప్పుడు కానీ సింపతి కోసం విధంగా చేసి ఓట్ల కోసం ఇలా చేస్తున్నారని అంటున్నారు పవన్ కళ్యాణ్. ఓట్ల కోసం చేస్తున్నారంటే మా ప్రజానీకాన్ని చూడండి ఒకసారి. మా వచ్చే ఆదరణ కానీ మాకు పట్టే రథ ఇది కానీ అందరూ చూసి మాట్లాడండి. మేమేం తెచ్చుకున్న జనం కాదు. ఆ రోజు నిన్నగాక మొన్న మా వారి దగ్గరికి వచ్చారు జగన్ గారు. వర్షం వచ్చింది. వర్షంతో కూడా అభిమానులు ఎలా ఉన్నారో ఒకసారి వీడియోలు ఉన్నాయి కదా, చూసి మాట్లాడండి. టీడీపీ విజయవాడ అడ్డా. టీడీపీ చాలా ఎక్కువ పవర్ ఇక్కడ ఉంటుంది. ఇలాంటి సిటీలో మొన్న జగన్ గారు వచ్చినప్పుడు ఎలా ఉంది? ఇక్కడ జనం వచ్చారా? టీడీపీ అడ్డానే కానీ ఇంప్రూవ్మెంట్ అనేది జగన్ గారు అవినాష్ గారు వచ్చాకే జరిగింది. అది ఒకసారి అందరూ చెప్పవసరం లేదు. ఎగ్జాంపుల్ రిటైనింగ్ వాళ్ళు అనేది ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న ఇబ్బందిని జగన్ గారు అవినాష్ గారు ఇద్దరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటైనింగ్ వాళ్ళు అదొకసారి చూసి మాట్లాడండి అందరూ. రిటైనింగ్ వాళ్ళే కానీ, డ్రైనేజీ సంస్థే కానీ, రోడ్లు కానీ, ఒక తూర్పు నియోజకవర్గం మన అవినాష్ గారు నాది ఇదంతా కుటుంబం, నా కుటుంబం అని. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పక్కనే ఉన్నందుకు మమ్మల్ని చాలా ఆదరించారు. అది ఒకసారి గద్దె గారు టీడీపీ నాయకులు అందరూ చూసి మాట్లాడండి. ఏం చేసామో ఏం చేయలేదో, మీరేం చేశారో మేమేం చేసామో కావాలంటే ఆల్రెడీ బాబు చెప్తున్నారు. మీరు కూడా ఒకసారి చూసి మాట్లాడండి. విజయవాడ తూర్పులో ఎవరు గెలవబోతున్నారు? కంపల్సరీ ప్రజానికానికి మనం చెప్పవసరం లేదు. సంక్షేమ పథకాలు కానీ అలాంటి ఇచ్చి మేము వేయమని అని కాదు. ఎగ్జాంపుల్ స్కూల్ నాడు నేడు ఉన్నాయి.
డ్వాక్రా రుణమాఫీలు అనేసి డబ్బులు ఇచ్చారు జనాలకి అవసరం అని మాట్లాడుతున్నారు. ఒక్కసారి గుర్తుంచుకోండి, డబ్బులు ఇచ్చారు అంటే అది ఇంప్రూవ్మెంట్. ఈరోజు అది కూడా మహిళలకే కేటాయించారు. మహిళ అనేది బాగుంటే ఇల్లు బాగుంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు అక్కజెల్లులకే చూశారు. మనం చేసుకునే విధంగా ఉంది. డబ్బులు ఇచ్చి జల్లేశారు, ఇంప్రూవ్మెంట్ లేదు అనేసి చాలా మాట్లాడుతున్నారు. ఉంది, ఎందుకు లేదు? ఉంది. స్కూలు ఇప్పుడు ఆ రోజు గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో సీట్లు లేవు ఒకటి. నెక్స్ట్ డెవలప్మెంట్ చాలా ఉన్నాయి పథకాలు. ఈ ఆసరా మాఫీ కింద ఇచ్చారు, అవి పెట్టుబడుల కింద పెట్టుకొని నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిందాన్ని. ఈరోజు ఒక డెవలప్మెంట్, ఒక వ్యాపారం పెట్టుకున్నాను. అలా పెట్టుకునే విధంగా ఉంది కానీ ఇచ్చారు మేము తిన్నాము అని కాదు. ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు మరి స్టేట్లో? కంపల్సరీ వైసీపీ జెండా ఎగురుతుంది. కంపల్సరీ జగన్ గారు గెలుస్తారు, అవినాష్ గారు గెలుస్తారు, పక్కాగా చెప్తున్నాం. సీట్ వస్తాయి 175 అన్నారు, 140 కన్ఫామ్గా వస్తాయి. అది మేము గుండె మీద ధైర్యంగా చేసుకొని ఓటు ఎందుకు వేయాలని అడుగుతున్నాము. మేము ఇది చేసామని మా ధైర్యం మీ టీడీపీ వాళ్ళ దగ్గర కానీ కూటమి దగ్గర కానీ ఉందేమో ఒకసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి. మేము ధైర్యంగా మాకు ఎందుకు ఓటు వేయాలని అడిగి చెప్తున్నాము. మేము ఈ సంక్షేమం పెట్టినాము, ఈ ఇంప్రూవ్మెంట్ ఉంది మా వల్ల అని చెప్పే చేస్తున్నాం ప్రతి పని. అలా మీరు కూడా మీరు ఏం చేస్తారో ముందు చెప్పండి. డెవలప్మెంట్ అనేది ఇవ్వండి బయటికి. ఇప్పుడు అవినాష్ గారు వయసులో చిన్న ఆయన తండ్రికి తగ్గ తనయుడి కింద చాలా డెవలప్మెంట్ తనది అనుకొని ఇప్పుడు జగన్ గారి దగ్గర నుండి ఫండ్ కానీ ఎన్ని కోట్లలో తీసుకొచ్చి మా తూర్పుని డెవలప్మెంట్ చేశారు. ఒకసారి అన్ని చూసి మాట్లాడండి మీరు. కంపల్సరీ వైసీపీ జెండా ఎగురుతుంది కన్ఫామ్గా. నా పేరు తాజుద్దీన్ అండి. ఏ నియోజకవర్గం? 17వ డివిజన్ విజయవాడ. విజయవాడ తూర్పు నియోజకవర్గం. విజయవాడలో జగన్ గారి పైన ఘటన జరిగింది 2 రోజుల క్రితం. అంటే ఇది ఏ విధంగా జరిగిందంటారు? ఏ విధంగా జరిగిందంటే ఎప్పటి నుంచో దాని తర్వాత నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, దాని తర్వాత మీ అంతు చూస్తాం, చేస్తాం, గొడవలు చేపిస్తాం అని ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో కానీ మీటింగుల్లో కానీ మాట్లాడటం జరిగింది. మాట్లాడటం జరిగింది. అలాగనే ఆ కక్ష రూపంతో దాని తర్వాత మొన్న ఆ సెంట్రల్ నియోజకవర్గంలో సింగినగర్లో అప్పుడు ఇది చేశారు 15వ రోజు. అది అన్నమాట. అంటే ప్రతిపక్షాలు చేసాయంటారా? ప్రతిపక్షాలు చేయకపోతే దాని తర్వాత అంత సాహసం ఎవరు చేయరండి. ఎవరు చేయరు. రౌడీ షీటర్లు, బూడీ షీటర్లు ఎవరు చేయరు. ప్రతిపక్షాలు వల్ల జరిగింది ఇది. అది అదేవిధంగా మాట్లాడుతూ విచిత్రంగా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే జగన్ మీద దాడులు జరుగుతున్నాయి 2019లో కానీ ఇప్పుడు కానీ. అసలు ఇదంతా డ్రామా అనేది నిజంగా జరుగుతుందా అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. డ్రామా చేయాల్సిన అవసరం లేదండి, కక్ష రూపంగానే జరుగుతుంది. ఎర్ర బుక్కు పట్టుకొని ఆయన ఇంకా ఏమైనా జరగనుంటే జరగవచ్చు. ఇప్పుడు ఈ ఒక నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎలా లేదన్నా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలని మహా తాపత్రపడి దాని తర్వాత వైసీపీ మీద నిందలేయటం, దాని తర్వాత ఇలా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని పాలన చూసి సహించలేకపోక ఆ జనాభాని సహించలేక చేస్తున్నారు 15వ రోజు ఇదిగా. ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారంటారు? ఈ నియోజకవర్గంలో దాదాపుగా దేవినేని అవినాష్ గారు గెలుస్తారు. ఎందుకంటున్నామంటే ఈయన 4 సంవత్సరాల నుంచి దాని తర్వాత కాళ్ళ గజ్జలు కట్టుకొని అవినాష్ గారు వాళ్ళ బృందం, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి క్షణం కూడా దాని తర్వాత పనిచేయడం జరుగుతుంది దేవినేని అవినాష్ గారు. అలాగనే దాని తర్వాత ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే కాకముందు ఇన్ఛార్జిగా ఉండి దాని తర్వాత అన్ని నిధులు తెచ్చుకొని దాని తర్వాత చేశారు. అది ముఖ్యంగా యువతరం రాజకీయాల్లోకి వస్తున్నారు. అందులో ఈయన కూడా యూత్ కాబట్టి యూత్ ఎలా మెలుగుతున్నారు ఈయన? యూత్ అంటే ఆయనకి 2 సార్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. దాని తర్వాత ఈ తెలుగుదేశంలోకి వెళ్ళి దాని తర్వాత బలి చేశాడు చంద్రబాబు నాయుడు. బలి చేసినందుకు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించి దాని తర్వాత మా దేవినేని అవినాష్ గారిని తీసుకొచ్చి దాని తర్వాత ఈ ఇన్ఛార్జి అనే వాళ్ళకి ఇంత పెద్ద నిధులు ఇవ్వకుండా ఎక్కడా లేదు, ఈయనకే ఇచ్చారు నిధులు. మొత్తం కూడా బాగుంది. దాని తర్వాత ఆయన అభివృద్ధి కాళ్ళ గజ్జలు కట్టుకొని దాని తర్వాత తిరిగాడు.
అవనేష్ గారు, దేవినేని అవనేష్ గారు ఎంత కష్టపడ్డాడో మీ సోషల్ మీడియా కూడా తెలుసు. మా విధానంగా దాని తర్వాత చేశారు. అది అంటే 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గారి హయాంలో ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి? ఇక్కడ చాలా రిటర్నింగ్ వాళ్ళు ఎక్కడ ఆయన గద్దె రామ్మోహన్ రావు గారు ఇలా చేతులు పెట్టి ఉన్నాడు, అక్కడ క్రాక్ ఇచ్చింది ఏంటి, క్రాక్ ఇచ్చి పైనుంచి ఫోటోలు దిగటం 4 సంవత్సరాల్లో ఎక్కడ కూడా. దాని తర్వాత ఏ అభివృద్ధి, ఇంట్లో నుంచి ఏసీ రూమ్లో నుంచి రాలా, ఏసీ రూమ్లో నుంచి రాకుండా దాని తర్వాత ఆయన ఇవాళ వచ్చి ఓట్లు అడుగుతున్నాడు కార్యకర్తలకి. దాని తర్వాత డబ్బులు ఇచ్చి దాని పోషించి ఇవాళ ప్రతి కార్యకర్తకి 10,000 20,000 ఇచ్చి దాని తర్వాత గజ్జెలు కట్టుకొని తిరగమంటున్నాడు. ఎవరో గద్దె రామ్మోహన్ రావు తిరగమంటున్నాడు. నేను తర్వాత నామినేషన్ వేసిన తర్వాత వస్తాను అని చెప్పి తిరుగుతున్నాడు. అది ఈసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత మెజార్టీతో గెలవబోతుంది? గెలిచిద్దండి 130 వస్తే 120 130తోని గెలిచి, లేదనుకుంటే దాని తర్వాత ఏకంగా కొట్టగలడు 175 స్థానాలు. అలా జరిగింది. అలా ఉండదండి ఊపు. మరి కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తుందంటారా? కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన ఇవన్నీ ఏముండవండి. పథకాలు ఇచ్చారు. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా, బీసీ మైనార్టీలు అందరూ కూడా దాని తర్వాత ప్రాధాన్యత ఇస్తారు. ఏ ఒక్కరు యారు కాకపోతే ఏంటంటే ఆ కమ్మోరు ఉన్న అంటే దానికి వెళ్ళకూడదు ఏంటి, వాళ్ళ అంతవరకు వాళ్ళు ఉంటారు అంతవరకే తప్ప గెలవటం అనేది అసంభవం. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం మాటలు ఇవాళ కాదు, అది నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఆయన అబద్ధాలు చెప్పే దాని తర్వాత ఇది చేస్తాడు. 2014లో దాని తర్వాత ఎస్ఎంఎన్టీ మేనిఫెస్టో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో చూడండి. 2019లో డబల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసింది 2014లో ఏ ఒక్కటి నిర్ణయించలా. ఏ ఆడమన్నాడు అడగండి. ఇవాళ మేమిస్తామంటే మీరు ఏమిస్తారు? అసలు 2014లో చేయొచ్చు, అంతకుముందు చేయొచ్చు, ఎందుకు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు చూసి పథకాలు కానీ దాని తర్వాత ఆయన వాళ్ళ నాన్నగారి మీద ప్రేమ, దాని తర్వాత ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి చాలా ఇది చేస్తున్నారు. ప్రతి ఊళ్ళలో కూడా దాని తర్వాత బాగుంది. నా పేరు డబ్బుగొట్టి వెంకట గణేష్ యాదవ్. ఏ నియోజకవర్గం? మాది విజయవాడ తూర్పు నియోజకవర్గం. ఇదే నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన రాయితో దాడి జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీని కాదని దాడి జరగడం అసంభవం. కానీ దాంతో చూస్తుంటే ఒక స్క్రిప్ట్లా ఉంది. సింపతి గెయిన్ చేసుకొని ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు. గత మాజీ ఎమ్మెల్యే గారు మా సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిందండి, అది తూర్పులో కాదు. ఆయన మాజీ ఎక్స్ ఎమ్మెల్యే గారు ముందుగానే చెప్పారు, మా నియోజకవర్గంలోకి జగన్మోహన్ రెడ్డి ఎలా అడుగు పెడతామని ముందుగానే ఇంటిచ్చాడు. అది మరి జనాలు మేము మొన్న టీవీ ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్లోనే చూసాం. మరి దానివల్ల మా అర్థం చేసుకోవాలంటే మరి ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి? పక్కాగా ఇవన్నీ వాళ్ళ సొంత కుట్రలు, కనిపించని కుట్రలు ఇవన్నీ మొత్తం తెలుగుదేశం వాళ్ళు కావాలనే చేస్తున్నారు. ఆయనకు వచ్చే జనాదరణ చూడలేక కళ్ళు నిప్పులు కక్కునే వాళ్ళు ఎటువంటి సమస్య లేకుండా కానీ మా వాళ్ళు మొత్తం పేద ప్రజలు అనేవాళ్ళు ప్రతి ఒక్క మహిళ కానీ కార్యకర్తలు కానీ ఇవాళ స్కూళ్ళు కానీ విద్యాదీవెన కానీ వసతి దీవెన కానీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఆయన గురించి వాళ్ళు టార్గెట్ చేసిన దేవుడు అనేవాడు గొప్పవాడు, కనతగా తగలాల్సింది కంటి పైన తగిలింది. దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. వాళ్ళు ప్లాన్ పక్కాగా చేశారు తెలుగుదేశం వాళ్ళు. ఇది పక్కా తెలుగుదేశం వాళ్ళ పని. అంటే సీఎం వచ్చినప్పుడు కరెంటు పోవడం ఏంటి, సరిగ్గా అదే టైంలో రాయితో కుట్టిన సెక్యూరిటీ సిబ్బంది సరిగ్గా పట్టించుకోకుండా ఉండడం ఏంటి? ఏమండి, రాయితో కింద నుంచి కొడితే పైకి లేవదు, పై నుంచి ఇసిరితే కింద పడదా? రాయి ఎప్పుడైనా కింద నుంచి పైకి వేస్తే పైనుంచి కింద పడద్దా? పైనుంచి వేశారు. ఇది పచ్చి తెలుగుదేశం వాళ్ళు కావాలని కుట్రపూరితంగా చేసిన పని ఇది. జగన్మోహన్ రెడ్డి నిప్పు లాంటి వాడు.
అటువంటి వాటికి ఇటువంటి వాటికి దడిచే వ్యక్తి కూడా కాదు. సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. రాబోయే 2024 ఎలక్షన్లో కూడా గెలవబోయేది కూడా అత్యధిక అన్ని సీట్లు 175కి 175, 25 ఎంపీ సీట్లకి 25 ఎంపీ సీట్లు పర్టికులర్గా మేము ఇస్తాం ఆయనకి గిఫ్ట్గా. ఈ నియోజకవర్గంలో మరి ఎవరు గెలవబోతున్నారు ఎన్నికల్లో? మా తూర్పు నియోజకవర్గంలో అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఒక ఫోన్ కాల్ చేసినా కానీ అలా వాలిపోతుంటారు మాకు దేవినేని అవినాష్ గారు. ఏ ఇబ్బంది వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా గబుకు ఒక ఫోన్ చేసినా కానీ అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ ఏమనుకోకుండా ఎమ్మట బయలుదేరి వచ్చి ఆ సమస్య ఏంటో చూసి చేసే వ్యక్తి మాకు దేవినేని అవినాష్ గారు అండి. అటువంటి ఆయన ఇన్ఛార్జి పదవిలో ఉంటేనే ఇంత చేస్తున్నాడు. మా ఏరియా రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వీధి లైట్లు కానీ, ప్లస్ మా దగ్గర స్కూల్ ఉంది 18వ డివిజన్లో, అక్కడ మా పక్క డివిజన్లో. ఆ స్కూల్లోకి వెళ్ళి చూడండి, ఒకప్పుడు ఆ స్కూల్లోకి వెళ్ళాలంటే పైనుంచి రాలిపడి పెంకులు. ఇవాళ పోయి ఆ బంగ్లా చూడండి ఎలా ఉందో. మాకు జిమ్ ఒకటి కట్టిస్తారు మాకు రామరెడ్డి గారు. అవినాష్ గారు ప్రోత్సహించబట్టి రామరెడ్డి గారు ఆయన ఇక్కడ జిమ్ కూడా తయారవుతుంది. ఎలక్షన్లు రాకపోతే అది కూడా ఈ మధ్య ఓపెన్ అయిపోయేది. ఈ ఎలక్షన్లు రావడం వల్ల ఆగింది అనుకుంటున్నాం మేము. మాకు ప్రతి ఒక్కటి అడంగానే గబుక్కున సాయంగా నిలబడే వ్యక్తి దేవినేని అవినాష్ గారు అండి. మా డివిజన్ కార్పొరేటర్ గారు కూడా అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు, మేము ఒక ఫోన్ చేసి అన్నా ఇది మాది ఇబ్బంది ఇలా జరిగిందంటే అర్ధరాత్రి అయినా కానీ ఆయన లుంగీ మీద ఉంటే లుంగీ మీద వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన అటువంటి వ్యక్తులను మేము అవినాష్ బాబు గారు మాకు ఇచ్చారు దేవుడు. మాకు అవినాష్ బాబు గారు పక్కాగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలం మేము సిద్ధంగా ఉన్నాం. గతంలో గద్దె రామ్మోహన్ ఇక్కడ ఎమ్మెల్యేగా 2 సార్లు పనిచేశారు. అవునవునండి, మేము 10 సంవత్సరాల నుంచి చూస్తాను ఉన్నాం. మా నియోజకవర్గం ఎంత మాకు సూపర్ స్ట్రక్చర్లో పెట్టారు తీసుకెళ్ళి. ఈ ఏరియాలో పేదవాళ్ళే ఉంది ఎక్కువ శాతం. ఏదో కూలో నాలో చేసుకొని ఏదో ఒక అరపులు ఉంటుంది, దానికి ఏదో బ్యాంకు లోన్ పెట్టుకోవడానికి, ఐటీ పెట్టుకోవడానికి, వాటికి వీటికి సూపర్ స్ట్రక్చర్లో తీసుకెళ్ళి పెట్టారు ఆయన. ఆ సూపర్ స్ట్రక్చర్లో పెడితే ఎలా ఉంది, ఈ అరమొక్కు ఉంది, నీ బిల్డింగ్ చూపిస్తుంది. ఇటువంటి అన్ని లక్క చిక్కులు అన్నీ పెట్టి లాజిక్లు పెట్టిందని మాకు గద్దె గారేనండి. మాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇటువంటి వాళ్ళని మేము ప్రోత్సహించాం. మేము వేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఎప్పుడు ఉంటాము. అవినాష్ గారు మాకు అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు, మాకు ఇంటికైనా సరే ఇబ్బంది ఉందంటే వస్తాడు. మాకు వచ్చి ఆ పని ఏంటో చూసి పురమాయించి మనుషుల్ని వెళ్తాడు. విజయవాడ టీడీపీ అడ్డా, మరి మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఇలా సాగినప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఒకప్పుడు అనకూడదు కానీ ఒక కులానికి చెందిన అడ్డా అనేవాళ్ళు, అది మారిందండి. ఇప్పుడు బెజవాడ అనేది అవినాష్ గారి అడ్డా, తూర్పు ఎన్టీఆర్ జిల్లా అనేది జగన్మోహన్ రెడ్డి గారి గడ్డ. అది జనసందోహం ఎలా ఉంది మొన్న బస్సు యాత్ర? ఏంటంటే జనం ఒకసారి చూసారా మీరు? ఇంత వర్షంలో కూడా ఎవరు చెక్కు కూడా చెదరలా. నేను అక్కడే ఉండిపోయా, నేను తడిసిపోయా. నేను కూడా అక్కడే ఉన్నా, ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడని 2 గంటలు వెయిట్ చేసాం వర్షం వల్ల. వచ్చారు, వచ్చిన తర్వాత మేము శుభ్రంగా మాకు బందర్ రోడ్ దాకా వెళ్ళి ఇక మేము వెనక్కి వచ్చేసాం. అక్కడ వాళ్ళు చూసుకున్నారు. జనాలు ఏంటండి పిచ్చగా వచ్చారు. అసలు పిచ్చ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒకప్పుడు ఆయన చెప్పింది వాస్తవం. ఎదటి వాడు పార్టీ వాడు అయినా సరే మనం ఎప్పుడు వారికి మంచి చేయడమే మన బాధ్యత అన్నారు. ఒక పార్టీ లేదు, ఒక మతం లేదు, ఒక కులం లేదు, ఏవి చూడకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారేనండి. మాకు విజయవాడలో జగన్ గారి పైన దాడి జరిగింది. ఈ దాడిని ఏ విధంగా చూడాలంటారు? ఇది ఖచ్చితంగా అపోజిషన్ వాళ్ళ పని అని చాలా ఖచ్చితంగా తెలుస్తుందండి. ఎందుకంటే ప్రజాదరణ చూడలేక, అంత జనం అంత హ్యాపీగా వస్తుంటే తట్టుకోలేక ఏదో ఒకటి చేయాలన్నా ఇది తప్ప ఏం లేదు. అది కూడా పోనీ జరిగిన దాన్ని చూసి మానవతా దృష్టితో కనీసం దెబ్బ తగిలిందన్న ఇది కూడా లేకుండా ఇంక జ్ఞానం అదంతా నాటకం కావాలని చేశారని చెప్పడం మరీ శోచనీయం అండి. అలా అనకూడదు. ఎవరైనా సరే ఎవరికైనా దెబ్బ తగిలినప్పుడు కనీసం రెస్పాండ్ అవ్వాలి, ఒక మానవీయ దృష్టి ఉండాలండి. దాన్ని ఇంకా నీచంగా మాట్లాడకూడదు. వాళ్ళు కావాలని చేస్తున్నారు, ఎవరైనా కావాలని చేసుకుంటారండి. రక్తం కారలేక సింపతి కోసం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో లేదు అసలు సింపతి కావాల్సిన అవసరం లేదండి. వాళ్ళు చేసిన పనులను బట్టి ఖచ్చితంగా ఓట్లేయడానికి అందరు రెడీగా ఉన్నారు. దాన్ని చూడలేక తట్టుకోలేక కావాలని ఏదో ఒకటి క్రియేట్ చేయాలని అలా చేయడం తప్ప ఏం లేదండి. ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్ర చర్య, ఒక అరాచక చర్య అని ఖచ్చితంగా చెప్పగలమండి. అంతే.
మరి మీ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు? మా నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందండి. అవినాష్ అన్న తప్పకుండా గెలుస్తాడు. అంత కరెక్ట్గా అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే తను మా ఏరియాలో చేసిన పనులండి, అసలు తను ఒక అధికారం లేకుండానే అంత బాగా చేశాడు. ఒక యంగ్ మ్యాన్, అదే తనకి అధికారం ఇస్తే ఇంకా బాగా చేస్తాడు. కాబట్టి ఇప్పటి వరకు మాకు చేసిన పనులన్నిటిని బట్టి, మాకు డ్రైనేజీ సమస్యలు కానీ, రోడ్లు కానీ, మాకు మా ఏరియాలో అసలు ఈ లయలో గార్డెన్స్లో ఎన్నో కొన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి మాకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చారు. చాలా నీట్గా ఉందండి. ఇటువరకు మేము వచ్చిన ఒక 5-6 ఏళ్ల క్రితం మేము చూసిన లయలో గార్డెన్స్ వేరు, ఇప్పుడు చూస్తున్న లయలో గార్డెన్స్ కానీ, వెటర్నరీ కాలనీ కానీ పూర్తిగా వేరు. గతంలో గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన హయాంలో ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి? ఆయన ఉన్నా కూడా ఏదో ఒక్క రోడ్డు వేసాడండి నాకు తెలిసి. నేను ఒక 15 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నా, ఒక్క రోడ్ వేసినట్టే నాకు గుర్తు, అంతే. జస్ట్ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడ సిటీలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? చాలా అభివృద్ధి జరిగిందండి. చాలా చక్కగా అన్ని పనులు చేసుకుంటా వస్తున్నాడు. తట్టుకోలేక ఏదో ఒకటి బురద చల్లే కార్యక్రమాలు చెప్పడమే కానీ, ఉన్న దాంట్లో హ్యాపీగా ఒక అప్పుల పాలనలో వచ్చినప్పటికీ కూడా చాలా ఆర్థికంగా అన్నిటినీ సమతుల్యం చేసుకుంటూ వస్తున్నాడు. దాన్ని చూసి ఓర్చుకోలేక ఎన్నో మాటలు అంటున్నారు, అంతేగాని అభివృద్ధి అనేది మాత్రం చక్కగా జరిగిందండి, జరగకుండా ఎక్కడా లేదు. అంటే అభివృద్ధి రోడ్లు వేశారు తప్ప రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి జరగలేదు, రాజధాని లేదని కూడా చెప్తున్నారు. రాజధాని లేదంటే అది తను క్రియేట్ చేశాడండి. అంతకుముందు 5 సంవత్సరాలు పాలన చేశాడు కదండి, చేయకుండా లేడు కదా. మరి అప్పుడు తాను చేసిందే ఉంది. మనకి ఇంకా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా దెబ్బతోనే అల్లాడిపోయామండి, అవునా కదా. దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, కానీ లేకపోతే ఇంకా అద్భుతమైన పాలన అందించాడండి జగన్. సంక్షేమం అయితే ఉంది కానీ సంక్షేమం ఉంది, డెవలప్మెంట్ కూడా ఉందండి. కావాలని ఊరికే ఆ మీడియా ద్వారా అలా చెప్పడమే కానీ అభివృద్ధి లేకుండా ఎక్కడా లేదండి. ఈ ఒక 5 సంవత్సరాల క్రితం చూసిన వాళ్ళని ఇప్పుడు చూడండి, అభివృద్ధి చెందిలేరా? ఏమన్నా ఇంకా అంతకంటే దిగజారిపోయారా? ఎవ్వరూ జారిపోలేదు. ఉన్న దాంట్లో ప్రతి మనిషి ఎప్పటికప్పుడు ఎదుగుతూనే ఉన్నాడు. కావాలని ఒక అధికారం కోల్పోయిన బాధలో అలా మాట్లాడుతున్నారు తప్ప ఏమీ లేదండి. మరి కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోగలదంట? కూటమి అంటే అలా అనుకుంటే, అంత బాగా పాలన చేయగలిగితే ఎందుకు అలాగ అంతమందిని కలుపుకోవడం దేనికండి? ఎవరికి వాళ్ళు చేయలేరా? ఆయనకు అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కదా, ఎందుకు అట్లాగ అందరినీ కలుపుకొని చేయడం? ఒక్క మనిషిని ఎదిరించడానికి ఇంతమంది కావాలండి? చాలా ఈజీగా గెలుస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుందని కూడా అంటున్నారు. ఏమీ ఓడిపోదండి, తప్పకుండా గెలుస్తుంది, తప్పకుండా గెలుస్తుంది. వ్యతిరేకత అనేది మనుషుల్లో లేదండి, వాళ్ళ మీడియాలోనే ఉంది, అంతే. తప్పకుండా గెలుస్తుందండి. ఎన్ని సీట్లు వస్తాయంటారు? 150 కంటే ఎక్కువ వస్తాయండి. మీ పేరు? నా పేరు బాలు, 5వ డివిజన్. మొన్న ఇక్కడ జగన్ గారికి రాళ్ల దాడి జరిగింది కదా, మీ స్పందన ఏంటి? స్పందన అంటే అది చేసింది చాలా దుర్మార్గమైన పని. మేము ఉండవల్లి నుంచే మన వారధి మీద నుంచి కూడా గిరిపురం, సికామణి సెంటర్ ఇవన్నీ భారీ ఎత్తున ఊరేగింపులతో మేము తీసుకొని వెళ్ళాము. మేము ఇక్కడితో మాలో బీఆర్టీసీ రోడ్లో ఆగిపోయాము. ఆ తర్వాత ఈ ఘటన జరిగింది. ఏదైనా ఉంటే ధైర్యంగా ఎదుర్కోవాలి, కానీ అట్లాగా రాళ్లతో దాడి చేయటం అనేది చాలా దుర్మార్గమైన పని అని చెప్పి అనుకుంటున్నాం. అలా చేయకూడదు. ఎందుకంటే ప్రజల కోసం పోరాడే మనిషి, ప్రజల కోసం ముందడుగు చేసుకుంటా బస్సు యాత్ర సాగుతున్న మనిషి మీద ఆ రకంగా దాడి చేయకూడదు. దాడి చేసిన వాళ్ళకి పరిణామాలు దాని తర్వాత అనుభవిస్తారు, దాని తగ్గ దానికి ఉంటుంది. సింపతి కోసం చేసుకున్నారు అంటున్నారు కొంతమంది. సింపతి చేసుకునే లెక్క అయితే ఆ రకంగా తలకాయలు పగలు కొట్టుకునే దాకా చేసుకోరు కదా. సింపతి కోసం అనుకుంటే 100 రకాలు చేయొచ్చు, కానీ ప్రాణాల మీదకి వచ్చేలా చేసుకోరు కదా. పవన్ కళ్యాణ్ గారు గుణకరాళ్ళకే భయం పడిపోయి వెళ్ళిపోయారు అంటున్నారు. అంటే గులకరాలు కాదు బాంబులు వేస్తారా? ఇప్పుడు గులకరాలతోనే చంపేద్దామని చూసిన వాళ్ళకి బాంబులు వేయరని ఇదేముంది? ప్రజల కోసం ఆ రకంగా పాకులాడే మనిషి మీద దాడి చేయటం అనేది చాలా తప్పది, చాలా దుర్మార్గమైన పని. ఎవరు వేసారో వాళ్ళకి తగిన చర్యలు ఉంటాయి, చాలా అనుభవిస్తారు. ఇప్పుడు ఇట్లా దీంతో అవదు. ఇంక ఎలక్షన్ అయిన తర్వాత ఏంటనేది దాన్ని హైకమాండ్ నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ఎవరు వస్తే మంచిది అంటారు? మేము అవినాష్ అన్నే రావాలి ఇప్పుడు మాకు ఉన్నదాన్ని బట్టి. ఎందుకంటే ఆయన చేసిన పనులు కానీ, ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ ఎంతోమందికి మా అలాంటి బలుగు బలహీన వర్గాలకి ఎంతో ఆశాజ్యోతిగా నిలబడిన అవినాష్ అన్న వెనకే మేము నడుస్తున్నాము. ఈ డివిజన్లో మేము ఎంతో పనిచేస్తున్నాము. అన్నయ్య కోసం ఎంత దూరమైన వెళ్తాం, మేము గెలిపించుకొని ఖచ్చితంగా
మేము ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్తామని మేము భావిస్తున్నాం. గద్దెరామోహన్ గారు ఏం చేయలేదన్నా? గద్దెరామోహన్ గారు ఏం చేస్తారు? ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు నడిపించే పార్టీ వెనకాల వాళ్ళు ఉండి ఇంకేం చేస్తారు వాళ్ళు? ఇంకా మాలాంటి కార్యకర్తల మీద దాడి, సీఎం మీద దాడి చేసినప్పుడు మాలాంటి కార్యకర్తల మీద ఇంకెంత ఇది జరిగిద్ది అనేది ఆలోచించాలి. జగనే సీఎం, పక్కా జగనే సీఎం, ఆయనే గెలుస్తున్నాడు. మళ్ళీ ఆయనే ప్రమాణ స్వీకారంకి వెళ్తున్నాడు. ఈ తూర్పు నియోజకవర్గంలో కూడా అవినాష్ అన్న అత్యంత మెజార్టీతో గెలవబోతున్నాడు. ఇది టీడీపీ వాళ్ళందరికీ పెద్ద షాకింగ్ న్యూస్ కూడా మారిద్ది. ఎన్ని సీట్లు అంటే ఇప్పుడు 175కి 175 అనుకున్నారు. పోనీ అన్ని సీట్లు రాకపోయినా సీఎం ఆయన అవుతాడు. ఆయన అనుకున్న సీట్లన్నీ కొట్టుకొని వెళ్తాడు కంపల్సరీ. రాబోయే రోజుల్లో పార్టీని ఫామ్ చేసేది జగన్మోహన్ రెడ్డి గారే. టోటల్ 130 అంటే వాళ్ళ భ్రమది. మా ఆలోచన, మా కాన్ఫిడెంట్ వేరు. మేమున్న ముందంజలో అసలు 150 కొట్టుకొని వెళ్ళాలని మేము చాలా పోరాడుతున్నాం. ప్రతి కార్యకర్త కూడా ప్రతి డివిజన్లో కూడా పని చేసుకుని ముందుకు వెళ్తున్నాం. దాని తగ్గట్టు ఇక్కడని కాదు, ఎక్కడైనా సరే ప్రతి వార్డులో కూడా ఎవరైనా ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళందరూ గెలిచి ఖచ్చితంగా తీరుతారని మా ఆశ. మొన్న సీఎం గారికి రాళ్ల దాడి జరిగింది కదా, దానిపైన మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు సీఎం గారు బస్సు యాత్ర చేయుచుండగా అలా రాళ్ల దాడి చేయటం చాలా తప్పు. అది మేము ఖండిస్తున్నాము. కానీ ఆయన ప్రజల కోసం ఎన్నో పథకాలు ఇస్తున్నారు. చాలా వరకు ఇచ్చారు. అమ్మఒడి ఇచ్చారు, చేయూత ఇచ్చారు, మరి మా అబ్బాయికి రియంబర్స్మెంట్ కూడా ఇచ్చారు. ఇన్ని పథకాలు ఇస్తుండగా ఆయన పైన రాళ్ల దాడి చేయటం చాలా తప్పు. కానీ ఎవరు చేశారనేది అది సిబిఐకి అప్పచెప్పి దర్యాప్తుగా చేయాలని మేము కోరుచున్నాము. మరి సింపతి కోసమే చేశారు జగన్ గారు అంటున్నారు. సింపతి కోసం ఎందుకు చేస్తారో? ఆయన మీద ఆయన రాళ్ళు వేసుకోవాలని ఎందుకు అనుకుంటారు? ఇది చిన్న గుణకరాలకే ఇలాగా భయం పడితే ఎలాగా అంటున్నారు? ఎలా భయపడేది ఏముందో? అది కన్ను పోవచ్చు, లేకపోతే కనక తగిలిన ప్రాణాలు పోతాయి. కానీ ఎవరు చేసేది అది ఖచ్చితంగా సిబిఐకి అప్పచెప్పి వాళ్ళు ఎవరో కనుక కనుక్కోవాలని కోరుచున్నామండి. మరి నియోజకవర్గానికి ఎవరు వస్తే మంచిదంటారు? జగన్ గారే వస్తారండి. ఈసారి సీఎం గారే రావాలి. ఎందుకంటే చాలా పథకాలు ఇస్తున్నాడు కాబట్టి ఆయన రావాలని మేము కోరుకున్నాం. జై జగన్, జై జై జగన్. మీ పేరండి? మాది, నా పేరు జి చిన్నారి అండి. ఏ నియోజకవర్గం? మాది తూర్పు నియోజకవర్గం అండి. విజయవాడలో మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఘటన రాయి దాడి జరిగింది. ఈ దాడి వెనక ఎవరున్నారంటారు? అసలు ఎందుకు జరిగింది? పక్కా టీడీపీ నాయకులే ఉన్నారండి. అక్కడ ఆ సీఎం గారికి వచ్చిన ప్రజాదరణ తట్టుకోలేక వాళ్ళు అంతా అక్కడ నుండి అటువైపు అక్కడ ఏరియా నుండి వస్తుంది. అక్కడ నుండి స్పందన మా తూర్పు నియోజకవర్గం ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. ఆ స్పందన చూసి ఓరవలేక బస్సు యాత్ర ఆపేద్దామని ప్రయత్నంలో చేశారు. అది విశ్వ ప్రయత్నం చేసిన బస్సు యాత్ర ఆపలేకపోయారు. నిక్కచ్చైన సీఎంగా ఆయన ప్రజల అండ, దేవుడి దయ ఉంది కాబట్టి ఆయనకి ఏది జరగదు. ఎలాంటి టీడీపీ నాయకులు ఏంటి, బీజేపీ కానీ కూటమిలు ఎన్ని వచ్చి ఎదురైనా సరే విజయం సీఎంగా జగన్మోహన్ రెడ్డికే వరిస్తుంది 2024లో పక్కాగా మేము చెప్తాం. అది పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విచిత్రంగా ఎన్నికలు వచ్చినప్పుడే జగన్ గారి పైన దాడులు జరుగుతున్నాయి, ఇదంతా స్క్రిప్ట్లో ఉంది, చూస్తుంటే మా పైన ఎందుకు దాడులు జరగవని ఆయన కామెంట్స్ చేసి పవన్ కళ్యాణ్ పొడుచుకోమనండి, మేము ఒప్పుకుంటాం దానికి. ఇప్పుడు సీఎం గారు కన్ను సీఎం గారు పొడుచుకోరు కదా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొడుచుకుంటే దానికి మేము కూడా ఓకే అంటాం. అంతే కదా. ఇప్పుడు మేము ప్రజానికి మామూలుగా మేము ఏ పార్టీకి సంబంధించిన కాదు, మేము మామూలుగా ఒక వ్యక్తిగా చెప్తున్నా. నేను ఏ పార్టీకి సంబంధించిన దాన్ని కాదు, నేను ఒక వ్యక్తిగా చెప్తున్నా. ఒక సామాన్య లెక్కలు సీఎం పరిపాలన చాలా బాగుంది, మాకు అభివృద్ధి చెందుతున్నాము, పేదవాడు అనేవాడు బతుకుతున్నాడు, పెత్తందారులు లేరు, మేము చాలా అభివృద్ధి చెందాము జగన్మోహన్ రెడ్డి గారు వస్తేని. మన ఈ జిల్లా కాదండి, ప్రతి జిల్లా ప్రతి పేదవాడి గుండె నాడి అంటే జగన్మోహన్ రెడ్డి. ఆ ఆదరణ పోతుందేమో, వాళ్ళకి లేదు ఆదరణ. జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇంతమంది సీఎంలు వచ్చినా ఎవరు పొందలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అయింది. పెత్తందారులు ఒకవైపు, పేదలు ఒకవైపు పక్షాన పోరాడుతున్నాడు. ప్రతి పథకం అమలు చేశాడు. చంద్రబాబు నాయుడు లాగా ఇవాళ హామీలు ఇచ్చేసి రేపొద్దున వదిలేసే వ్యక్తి కాదుగా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క హామీ నెరవేర్చారు. ప్రతి ఒక్క హామీ నెరవేర్చారా లేదా దానికి సిద్ధమైతే మేము కూడా సిద్ధంగానే మాట్లాడతాం. మేము మామూలు స్థానికులను మాట్లాడుతున్నాండి. మా దగ్గర ప్రతి ఒక్క పేదోళ్ళు ఉన్నాం. మేము మా దగ్గర చాలా
పథకాలు వచ్చినాయి, అమ్మఒడి ఏంటి, ఒక విద్యాదేవన్ ఏంటి, చాలామంది అభివృద్ధి చెందారు, చదువుకుంటున్నారు పిల్లలు. ఇంకా వాళ్ళు స్కూల్లో వేసుకునేటట్టు వాళ్ళకి అవగాహన వచ్చింది. ఇదివరకు జగన్మోహన్ రాకముందు చదువు అంటే ఒక ఇదిలాగా ఉండేది. ఇప్పుడు చదివించుకుందాం, అమ్మఒడి పడిద్ది, జగనన్న నెరవేరుస్తాను అన్నమాట. ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. జగన్మోహన్ రెడ్డి అన్న చెప్పిందే చేస్తున్నాడని ప్రతి ఒక్క పేదవాడి గుండె చప్పుడు, ప్రతి మహిళ కడుపులో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేద్దామని ఉంది. ఆ ఆదరణ చూసి ఓర్వలేక కూటమి మొత్తం ఈ 3 కూటమిలు జగన్మోహన్ రెడ్డిని ఏదో చేద్దాం అనుకున్నారు. ఏం చేయలేరండి. 2024లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారండి. అది బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో మీరు చేసింది అవినీతి పాలన తప్ప రాష్ట్రంలో మీరు ఏం చేశారో దమ్ముంటే ప్రజలకు వివరించాలని ఆయన అడిగారు నిన్న. వాళ్ళ బావగారు కూడా సీఎం అయ్యారు కదండి. ఎన్ని సంవత్సరాలు అయ్యారు సీఎం మాకైతే తెలియదు, కానీ ఎన్నో చేశారు. ఆయన అభివృద్ధి ఏం చేశాడని చూపిమనండి. ఆంధ్రప్రదేశ్కి ఏం చూపించాడు? ముఖ్యంగా అభివృద్ధి అయితే లేదు, సంక్షేమం అయితే ఉంది, కానీ అభివృద్ధి అసలు లేదండి. 3 సంవత్సరాలు కరోనా వచ్చింది, 3 ఏళ్ళు కరోనా వచ్చింది కదా. ఇప్పుడు పుట్టంగానే పిల్లోడు పెద్దోడు అయిపోడుగా. ఆయన సీఎం అయ్యి కరోనా వచ్చి అది 3 సంవత్సరాలు. అదే మీరు కరోనా వస్తే ఎన్ని అప్పులు చేసి పెట్టారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు బట్టి అభివృద్ధి లేదంటున్నారు. అభివృద్ధి కరెక్టే, మేము లేదని అంటున్నాం కదా. మరి 3 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఆ నష్టం ఎవరు పుడతారండి? బాలకృష్ణ పుడతాడు, చంద్రబాబు నాయుడు పుడతాడు, పవన్ కళ్యాణ్ పుడతాడు. పొడవలు కదండి. వాళ్ళ హయాంలో అభివృద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి కదా. మరి ఏం చేశారు? ప్రజలకు అనే వాళ్ళకి ఏం చేశారు? పేదలకు ఏం చేశారు చెప్పమనండి. బాలకృష్ణ కూడా పేదవాడికి ఏం చేశాడు వాళ్ళ బావ అని చెప్పమనండి. పిల్లనిచ్చాడని ఏది పడితే అది మాట్లాడేసుకొని ఇంకా తండ్రిని ఎన్నుపోటు పొడి చంపేసేసి పక్కన పెట్టుకొని తండ్రి సిగ్గు లేకుండా బాలకృష్ణ మాట్లాడుతున్నాడు. అతనికి నీతి జాతి లేదనుకుంటున్నాను, నాకైతే తెలిసింది. అతను నీతి జాతి అయితే లేదు. ఒక తండ్రిని చంపేసి పదవి లాక్కొని మీ ఇంట్లో లేరా? వాళ్ళ పరిపాలించరా? వాళ్ళ అన్నదమ్ములు లేరా? అన్నదమ్ములు పిల్లలు లేరా? వాళ్ళందరూ పక్కన పెట్టి వీళ్ళ బాగా వచ్చాడు వెన్నుపోటు మడిసాక వాళ్ళ తండ్రిని చంపిన వాడిని పట్టుకొని సిగ్గు లేకుండా మాట్లాడతాడండి బాలకృష్ణ. ఈసారి కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించబోతుందా? అసలు ఎలాంటి మార్గాలు ఎన్ని కూటములు వచ్చినా సీఎం అయ్యేది 2024లో జగన్మోహన్ రెడ్డి గారండి. పేదవాడిని నమ్మారు, పక్కా దేవుడిని నమ్మాడు ఆయన. నేను దేవుడిని నమ్ముకున్నాను, ప్రజలు నమ్ముకున్నాను, అంతమందికి ఎవరిని నమ్మలేదన్నాడు. పక్కా 2024లో పేదవాడు ఓటేసి చూపించి సీఎంగా గెలిపిస్తాడని మేము సభాముఖంగా తెలియజేసుకున్నాం. అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు ఎన్నికల్లో? విజయవాడ తూర్పు నియోజకవర్గం అవినాష్ బాబు అత్యంత మెజార్టీతో గెలిపిస్తామండి మేము ప్రతి ఒక్కరిని. ఎందుకంటే ఇదివరకు ఏ అభివృద్ధి చేయలేదు. 17వ డివిజన్, 18వ డివిజన్, 2వ డివిజన్ కాంటి 22వ డివిజన్కి ఎన్ని అభివృద్ధి పనులు ఉన్నాయో వాళ్ళు చేసి చూపించమనండి. గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యేగా ఉండి 10 సంవత్సరాలు ఏది శూన్యం, ఆయన చేసింది ఏది శూన్యం మొత్తం. ఆయన ఏదో కార్యకర్తలకు ఏదో 10,000 5,000 చేశాడు, కానీ ప్రతి ఒక్క ఏరియాని ప్రతి డివిజన్ అభివృద్ధి చెందింది. ఒక ఇన్ఛార్జ్గా ఇంత చేశాడని రేపు మాకు ఎమ్మెల్యేగా అయితే ఇంకెన్ని పనులు చేస్తారు అవినాష్ గారు అని మేము చెప్పుకుంటున్నాం. కానీ గద్దె రామ్మోహన్ రావు ఒక వేస్ట్ మనిషి అనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే 10 సంవత్సరాలు కృష్ణానది వచ్చి వరద వచ్చి మేము కరకట్ట వాసిందండి, చలసాని తారక రామానగర్ వాసిందండి. ఎన్నో బాధపడ్డాం. ఒక్కరోజు కూడా ఎమ్మెల్యే గెలిచాక మా వైపు వచ్చాడేమోనండి, రమ్మనండి, ఆయన సిద్ధంగా అయితే మేము సిద్ధంగా మాట్లాడతాం. ఏ రోజు కానీ తూర్పు నియోజకవర్గం వచ్చింది లేదు. ఏదో వాళ్ళ మనిషి కార్యకర్తలతో ఒక సాంబార్ అన్నమును ఆ పప్పు అవి పంపిస్తున్నాయి తప్ప ఏ రోజు మమ్మల్ని పట్టించుకోలేదండి. తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి అయ్యాక మాకు 4 సార్లు కృష్ణానది వచ్చిందండి. మా అవినాష్ గారు ఇన్ఛార్జే కదండి, ఒక ఎమ్మెల్యే కాదు కదా. ఎమ్మెల్యే గారు చేసే పనులని ఇన్ఛార్జ్గా చేశారండి. దేని అవినాష్ గారికి మాకు అభివృద్ధి అంటే కృష్ణానది వస్తే ఎవరు మమ్మల్ని పట్టించుకునే దాతలు ఉండే కాదు. ప్రతి ఒక్క వ్యక్తిని పంపించి మమ్మల్ని బాగోగులు చూసుకొని పైకి రమ్మని చెప్పేసేసి అప్పుడు అదివరకండి వచ్చి డోన్లు పెట్టి కృష్ణానది వస్తుంది కరకట్ట మీదకి ఎక్కండి అనేవాళ్ళు, కానీ ప్రధాన చోటకి వెళ్ళమని అనే వ్యక్తులు కాదండి. అదే స్టేడియం పంపించేసి 20 రోజులు వచ్చిందండి కృష్ణానది. ఒక్కసారి వచ్చింది. 20 రోజులు ఇళ్లలో ఉంటే మేము 20 రోజులు కూడా స్టేడియం వైపు తలదాచుకుంటే ప్రతి ఒక పిచ్చిగా పడేసి ఏదో గొర్రెలకు పడేసినట్టు గద్దె రామ్మోహన్ రావు అలా పడేయాలి అవినాష్ గారు. ప్రతి ఒక్కటి పొద్దు నుండి ఉదయకాలం వరకు సాయంత్రం వరకు మేము ఏది కూడా కొనుక్కోలేదు. ఆయన పెట్టింది తిని మేము ఉన్నాం. కరకట్ట దగ్గర కూడా ఎక్కడుంటే అక్కడ మన ఇప్పుడు 17వ డివిజన్ కానీ 18వ డివిజన్ కానీ సత్యమన్న గారు కానీ రామిరెడ్డి అన్న గారు కానీ మాజీ కార్పొరేటర్ గారు కానీ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారండి. మేము 4 ఏళ్ళు పడ్డామండి కృష్ణానదితో. రిటైనింగ్ వాళ్ళు కట్టి మా గుండెల్లో అవినాష్ గారు నిలిచిపోయారండి. రేపు అత్యధిక మెజార్టీతో మేము తూర్పు నియోజకవర్గ ప్రజలందరమే మేము ఆయనకు రుణపడి ఆయనకు ఓటేసి మేము ఆ రుణం తెచ్చుకుంటాం. మీ పేరండి? నా పేరు షకీరా, 5వ డివిజన్ లీడర్ని, నేను నాయకురాలని.
ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది? 5 ఏళ్ళ పరిపాలన చాలా మంచిగా ఉందండి జగన్ గారిది. ఆయన గెలిచిన తర్వాత మరి ఆయన ఏదైతే మేనిఫెస్టో తీసుకొచ్చి ఏదైతే జనాలకి చేస్తానని చెప్పి ఓటు వేయించుకొని గెలిచిన తర్వాత మళ్ళీ ఆ మేనిఫెస్టోని యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసి అయితే పథకాలని చేస్తామన్నారో అవన్నీ కూడా రెగ్యులర్గా సంవత్సరం ఒక ప్లానింగ్ ప్రకారం, ఒక టైం ప్రకారం, మళ్ళీ ఎవరేమో అనేది లేకుండా నెల ముందుగానే ఒక పాంప్లెట్ ఇచ్చేసి ఇదిగో ఈ నెలలో ఈ పథకాలు వేస్తాం అని చెప్పేసి జనాలకు భరోసానిస్తా, ఒక ధైర్యాన్ని ఇస్తా, వస్తాయో రావో ఈ నెలలో అనేది కాకుండా అలాగ 4 సంవత్సరాలు చక్కగా పరిపాలన ఆయన చేశారండి. ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా కూడా వాలంటీర్ లంచాలు తీసుకున్నారని ఒక ఆరోపణ ఉంది, ఎంతవరకు నిజం అది? వాళ్ళు బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు. నాకు తెలిసినంతవరకు మాది ఎస్సీ డివిజన్ ఇది. మా వాళ్ళంతా కూడా మాకు తెలిసిన వాళ్ళే. వాళ్ళు పిల్లలు ఏదో కొంచెం లేడీస్ ఉన్నారు, ఈ 5,000 ఇచ్చి 5,000 వాళ్ళు ఇంట్లో చేదోడుగా ఉంటాయి అని చెప్పేసి వస్తున్నారు. ఏ పని చెప్పినా సచివాలయం వాళ్ళు చెప్పినా లేదా ఎవరు చెప్పినా ఆ పని అంతా చేసుకొచ్చేవాళ్ళు. ఇంటికి కాస్త చేదోడుగా ఉంటుందన్న ఒక ఆశతో వాళ్ళు వచ్చి ఆ జాబులు చేస్తున్నారు. అది కూడా కరోనా టైంలో ప్రతి ఒక్కరికి 5,000 కూడా చాలా ఉపయోగపడింది ప్రతి మనిషికి కూడా. వాళ్ళు మా ఇళ్ళ మధ్య వాళ్ళే, మాకు తెలిసిన పిల్లలే. వాళ్ళు ఎలాగ ఎవరిని మోసం చేస్తారు, ఎవరు చేయనిస్తారు? వాళ్ళు సర్వీస్ చేయిస్తాము అని అంటే రాణిస్తారు, కానీ జనము ఏదో మోసాలు చేస్తాము అని అంటే ఏదో చేస్తామనంటే ఊరికే జనం ఎవరో లేరు. వాళ్ళని గౌరవించారండి. ఎలాగ గౌరవించారంటే వన్స్ అపాన్ ఏ టైం ఏదైతే ఆ కరోనా టైంలో అసలు వాలంటీర్లను చూస్తే బస్సులో కూడా వాళ్ళు టీషర్ట్ వేసుకుంటే లేచి వాళ్ళని కూర్చోమనే అంతగా వాలంటీర్స్ ఫస్ట్ 1 or 2 yearsలో అంత బాగా వాళ్ళు ఫోకస్ అయ్యారు. వాళ్ళని అందరూ పలకరిస్తున్నారు. కార్పొరేటర్ల కన్నా నాయకుల కన్నా వాళ్ళని ఎక్కువగా. వాళ్ళు నిజంగా చెడు చేస్తుంటే అంత పేరు అలాంటి మంచి పేరు వచ్చుండేది కాదు. అది వరవలేక ఏంటంటే ఏదో ఒకటి ఉంటున్నారు కదా, టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే 10,000 ఇస్తూ ఉంటున్నారు వాళ్ళకి. అది అంటే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఇప్పుడు అంటే వాళ్ళు మంచిగా చేశారు, వాళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళు ట్రాఫికింగ్ చేయలేదు, ఏదీ చేయలేదు, వాళ్ళు మంచోళ్ళు, ప్రజలకు సేవ చేశారు కాబట్టి మేము 10,000 ఇస్తాము అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అది హ్యాపీ అన్నమాట. సంక్షేమ పథకాలు అందరికీ అందాయంటారా రాష్ట్రంలో? అందరికీ అంటే ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వాళ్ళకే అందాయా, లేదంటే అందరికీ అందాయంటారా? అందరికీ అందినాయండి. ఎలిజిబిలిటీ ఏదైతే సచివాలయంలో ఆన్లైన్ వ్యవస్థ ద్వారా, ఆధార్ కార్డుల ద్వారా, రేషన్ కార్డు ద్వారా ఎవరెవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పథకాలు అందినాయి. ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి కొంతమంది మిస్ అయ్యి ఉండొచ్చు. ఇంతకుముందు వాళ్ళు ఒకవేళ తీసుకొని ఇప్పుడు ఆ ఎలిజిబిలిటీ ఎక్కడంటే కరెంటుల దగ్గర ఎక్కడో 1-2 వచ్చినాయి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వచ్చి సచివాలయం వాళ్ళైతే ఇంకొక నెలకి ఏదైతే ఈ 45 years చేయూత వస్తుందనంటే ముందే చెప్పేసి వాలంటీర్స్ కానీ వచ్చే నెలలో మీకు వస్తుంది, వచ్చే సంవత్సరం మీకు వస్తుంది, ఆసరా తీసుకోండి, చేయూత వస్తుంది, మీకు 18,000 పడతాయి అని ముందుగానే చెప్పుంచి ఏ ఇంట్లో ఏ పథకం ఎప్పుడు వస్తుంది, వాళ్ళకి పెన్షన్ కావాలంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు పెన్షన్ వస్తుందమ్మా, 60 సంవత్సరాలకు వచ్చేస్తుంది అని చెప్పి వాళ్ళు 15 days ముందుగానే అలర్ట్ అయ్యి వెళ్ళి వాళ్ళకి పథకాలు పెట్టి వాళ్ళకి ఎలిజిబుల్ చేస్తున్నారు వాళ్ళని. ఇదివరకు అదే పెన్షన్ కోసం అదే ఆసరా కోసం తిరిగేవాళ్ళు ఆఫీసుల చుట్టూ, లేకపోతే ఎక్కడికి తిరగాలో అర్థం కాక పని జరగక ఇబ్బంది పడేవాళ్ళు. బస్సు యాత్రలో మన జగన్ గారి పైన రాయితో దాడి జరిగింది. ఎవరు చేయించుంటారంటారు? అది ఎవరు చేసినా సరే అది తప్పు, అన్యాయం, అమానుషం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్ గారే కావాలని కొట్టించుకున్నారు, ఓట్ల కోసం అంటున్నారు టీడీపీ వాళ్ళు. అంత దెబ్బ ఎలా కొట్టించుకుంటారు, ఎందుకు కొట్టించుకుంటారు? అసలు ఆల్రెడీ ఆయనకు ఒక పేరు వచ్చేసింది జనంలో. ఆయన గెలుస్తాడు. ప్రజలు ఆల్రెడీ ఆయనకి 151 సీట్లు ఇచ్చి గెలిపించారు. ఇంకా కొట్టించుకోవాల్సిన అవసరం? కొట్టించుకుంటే అందరూ అయ్యో జగన్ గారికి దెబ్బ తగిలేదని బాధపడి ఓట్లు వేస్తారని దానికోసం కొట్టించుకున్నారు అని అంటున్నారు. అవసరం లేదండి.
అసలు ఆయనకి అలాగా ఆయన హ్యాపీగా ఉంటే చాలు, ఆయన సేఫ్టీగా ఉంటే చాలు. మా ముఖ్యమంత్రి ప్రజానాయకుడు, పేదవాళ్ళ కోసం ఆలోచిస్తున్న ఒక గొప్ప నాయకుడు. మీ నియోజకవర్గంలో విజయవాడ తూర్పులో ఎమ్మెల్యేకి ఎవరు గెలవబోతున్నారు? గద్దె రామ్మోహన్, దేవినేని అవినాష్? 100%, 150% అవినాష్ గారే గెలుస్తారండి. చిన్న ఎగ్జాంపుల్స్, చిన్న ఈ 2 చెప్తా. అంటే మన ఇప్పుడు రాణిగారి తోటలో రిటైనింగ్ వాళ్ళు అంటున్నారు, అలాంటి పెద్దయే కాదు. ఒక ఆటో నగర్లో కరెంటు ఇచ్చారు. ఆటో నగర్లో ఒక 50 ఏళ్ళకి వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ కరెంట్ లేదండి. కరెంట్ అనేది, వెలుగు అనేది ఆ ఇంటికి అవసరం. అసలు ఎవరు పట్టించుకునేవాళ్ళు కదా. అంతకుముందు కూడా మేము తిరిగాం, అప్పుడు కూడా ఎవరు వాళ్ళు చిన్న వాళ్ళే, చాలా పేదవాళ్ళు, అసలు వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. అలాంటి వాళ్ళకి కూడా అవినాష్ గారు ఒకసారి అలా గడపకి వెళ్ళి చూసి వాళ్ళకి కరెంట్ ఇప్పిస్తే అసలు వాళ్ళ ముఖాల్లో వచ్చిన వెలుగు, వాళ్ళు చూపించిన రెస్పాన్స్ ఎంతగా ఉందంటే. అలాగే ఇప్పుడు పెన్షన్స్, ఇప్పుడు మీరు అన్నారు కొంతమందికే వస్తున్నాయి కదా అని. ఎక్కడైనా అనివారణ కారణాల వల్ల, లేదంటే ఎలిజిబిలిటీ లేక ఎక్కడైనా రాని వాళ్ళకి, అలాంటి వాళ్ళకు కూడా అవినాష్ గారు వెరీ రీసెంట్ 2 నెలల క్రితం అన్నమాట ఒక 60 మందికి ఆయన సొంత డబ్బులతో పెన్షన్ ఇచ్చి, ఎందుకంటే 2-3 సార్లు గడపకి వెళ్తున్నాము, వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నారు మాకు పెన్షన్ రాలేదు అన్నప్పుడు ఆయనకి ఒక బాధ కలిగి, అయ్యో ఇన్నిసార్లు వస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం వల్ల వాళ్ళకి రావట్లేదు. అలాంటి వాళ్ళకి అట్లని ఎవరిని ఆయన ఫోర్స్ చేయలేదండి. ఏ ఆఫీసర్ని ఎవరిని కూడా వీళ్ళకి ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సింది అలా కూడా అనకుండా ఆయన డబ్బుల నుంచి తీసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చి వాళ్ళకి సంతోషంగా వాళ్ళని ఈరోజు చూస్తున్నారు. మరి ఇంకా అలాంటి వ్యక్తులే ఉండాలి, రావాలి, అందరినీ చూసుకోవడానికి కానీ, మంచి చెడు చూడడానికి కానీ, లేదా డెవలప్మెంట్ చేయడానికి కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంట్లు కానీ, ఇలాంటివన్నీ మాకు ఏదంటే కమ్యూనిటీ హాల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ చాలా వచ్చినాయండి. మాకు అవినాష్ గారు ఒక్క 5 ఇయర్స్లో ఒక 20 ఇయర్స్ నుంచి జరగనివన్నీ ఒక్క 5 ఇయర్స్లో చేశారు. 20 సంవత్సరాల నుంచి జరగని 5 సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్ చేశారు, బాధ్యతగా తీసుకొని చేశారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలను కూడా మేము ఒక వైసీపీ లీడర్గా కూడా నేను అవినాష్ గారి నాయకురాలుగా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మా ప్రజలందరికీ కూడా మా పని చేసేవాళ్ళు మనకి కావాలి. మనల్ని అర్థం చేసుకొని మనం పిలిచినప్పుడు వచ్చే వ్యక్తులు కావాలి, మనకి ఆ వ్యక్తి కావాలి. అలాంటి వాళ్ళని పోగొట్టుకుంటే రేపు మనకి ఎవరు కూడా మనల్ని ఆదుకునే వాళ్ళు ఉండరు. ఒక జగన్ గారు కావచ్చు, ఒక అవినాష్ గారు కావచ్చు, ఏదైనా యంగ్స్టర్స్ అండి, వాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళు బాధ్యతగా పనిచేస్తున్నారు. ఎప్పుడంటే అప్పుడు అర్ధరాత్రి అన్న, అపరాత్రి అన్న, ఎవరికి ఏ అవసరం వచ్చిందన్న, మా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి అన్న, అన్ని అవసరాల్లో కూడా వాళ్ళ దగ్గరుండి మాకు కరోనా టైంలో కానీ, ఆఖరికి అవినాష్ గారికి కూడా 2 సార్లు కరోనా వచ్చిందండి. అంటే చెప్తుంటే విన్నాం మేము. అంతగా ప్రజల్లోకి వచ్చారు. మాకేమన్నా అవుతుందేమో అని కూడా కాకుండా ముందు ప్రజానాయకులు ఉన్నామంటే ప్రజల్లోకి వెళ్ళాలి, అంతే, ఏదన్నా జరగనియండి అని అంత రిస్క్ కూడా బేరు చేసి వచ్చి వాళ్ళు సేవ చేసిన, మా ప్రాణాలు కాపాడిన వ్యక్తులకి మేము ఓటేసి గెలిపిస్తాం. ఆయన్ని రేపు నాయకులుగా మేము చూసుకుంటాం, మంచి పదవుల్లో చూసుకుంటాం. జగనన్న కూడా ఆయనకి సపోర్ట్గా ఉంటారు. మా ఈ తూర్పు నియోజకవర్గం అంతా కూడా అందరం, కృష్ణలంక వాళ్ళు కానీ, మేము కానీ, మా ఆటో నగర్ వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరికి అవినాష్ గారు సర్వీస్ చేశారండి. 1-2 సార్లు మా ఇళ్ళ చుట్టూ తిరిగారు. ఒక నాయకుడు అంటే అంత రిస్క్ అవసరం లేదు. ఒక ఎమ్మెల్యే అవ్వడానికి ఇన్నిసార్లు తిరగాల్సిన అవసరం లేదు. ఇంతమంది ఎప్పుడు చాలామందిని ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం మనం. కానీ వాళ్ళు చూస్తుంది ఏంటంటే మన పని ఏంటి, ఒక నాయకుడిగా నా రోల్ ఏంటంటే జనం మధ్యకి వెళ్ళడమే, ప్రజానాయకుడిగా ఉండడమే, ప్రజల సమస్యలు చూడడమే నా పాత్ర, నా డ్యూటీ నేను చెయ్యాలి అని చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నామండి. అవినాష్ గారి విషయంలో, జగనన్న విషయంలో ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ కూడా. అట్లాగే మేము ఓట్లు వేసి గెలిపిస్తామని చెప్తున్నాం. అవినాష్ గారిని 25,000 మెజారిటీతో ఆయన్ని గెలిపించి జగనన్నకి మరి మేము గిఫ్ట్గా ఇస్తాము. మీ పేరండి? చిన్నప్ప. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. మొన్న విజయవాడ ఇక్కడ బస్సు యాత్రకు వచ్చినప్పుడు ఆయన రాయిదాడి జరిగింది. దీని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు?
రాయే దాడి అంటే వేస్తూ ఉంటారులేండి, గెలుస్తాడని జగనం వేస్తూ ఉంటారు. ఆయనే సింపతి కోసం ఆయనే కొట్టించుకున్నారని అంటున్నారు. మరి ఆయన ఎందుకు కొట్టించుకుంటాడండి? ఎవరు వేసారు, కావాలనే వేసారు. ఆయన ఎందుకు కొట్టించుకుంటాడు? కొట్టించుకోడు. అప్పుడు కోడి కత్తి డ్రామా ఆడారు, ఇప్పుడు రాయితో డ్రామా ఆడుతున్నారు అంటున్నారు. ఇవన్నీ డ్రామాలేనండి, టీడీపీ వాళ్ళ డ్రామాలు అంతే. ఈ నియోజకవర్గం వచ్చేసరికి కొండ ప్రాంతం. ఇక్కడ ఈ కొండ ప్రాంతంలో ఏమైనా డెవలప్మెంట్స్ జరిగాయి గత 5 ఏళ్లలో? జరిగింది. దేవినేని అవినాష్ ఇక్కడ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. చాలా అభివృద్ధి చేశారని ఇక్కడ చాలా మంది జనం ఉంటున్నారు. నిజమేనా? ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి ఇక్కడ? రోడ్లు, డ్రైనేజీ, కరెంటు స్తంభాలు ఇవన్నీ వేసారు. దేవినేని అవినాష్ గారు కాదు కానీ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు నుండి డెవలప్ జరిగింది. అది కొండ ప్రాంతంలో ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి? వాటర్ కానీ కాలువలు కానీ ఏమైనా జరిగినాయి? జరిగినాయండి. రోడ్లు వేసారు, డ్రైనేజీ ఇవన్నీ వేసారు. వాటర్ కనెక్షన్లు కూడా కొత్తగా ఇచ్చారంటున్నారు. ఇచ్చారండి. మరి ఎమ్మెల్యేకి ఎవరు గెలుస్తారంటారు? దేవినేని అవినాష్. గద్దె రామ్మోహన్ ఏం చేయలేదా? ఏమి వస్తా ఉంటాడు అప్పుడప్పుడు, అంతే. ఏం చేయలే. ఈసారి సీఎం ఎవరు కాబోతున్నారు అనుకుంటున్నారు? జగనే అండి. ఆయన గెలుస్తారా? జగనే. చంద్రబాబు గెలవడం, మరి ఆయన చాలా హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు గెలవడం, మహిళలకి చాలా చాలా చెప్తున్నారు చంద్రబాబు. మరి జగన్ అన్నకంటే ఎక్కువ చేస్తాం అంటున్నారు. చేసేవాడికే వేస్తారు కానీ ఓట్లు, చేయనోడికి ఎందుకు వేస్తారండి ఓట్లు? పెద్ద మాటలు చెప్పడం కానీ వేస్ట్ చంద్రబాబు నాయుడు. అది పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు? ఆడు అసలు వేస్ట్, అసలు ఆడి గురించే వద్దు. అది జగన్ కావాలని డ్రామాలు ఆడుతున్నారు, ఇదంతా చేసింది ఓట్ల కోసమే పవన్ కళ్యాణ్ అన్నారు. ఇవన్నీ మామూలే అండి, ఎట్టాగంటలా. జగన్ గారు ఎన్ని సీట్ల మెజార్టీతో గెలవబోతున్నారు అనుకుంటున్నారు? 175కి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 175కి 165 వస్తాయి గ్యారెంటీ. ఈజీగా. మా అమ్మ, మీ పేరు? కమలమ్మ. ఏ ఊరండి? విజయవాడ. ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది, పంపిస్తున్నాడు కదా. ఏం పంపిస్తున్నారంటారు? పింఛని సక్రమంగా వస్తుందా పింఛను? ఎంత ఓకే, 3000. 3000. గతం కంటే ఇప్పుడు బాగుందా పింఛన్ విధానం? ఎట్లా ఉంది? బాగానే ఉంటుంది కదా. మొన్న కూడా బాగానే నిలబడకుండా ఇచ్చారు కదా. వాలంటీర్లు ఆపేశారు కదా ఇప్పుడు. వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇవ్వడం బాగుందా, అక్కడికి వెళ్ళి తీసుకోవడం బాగుందా? ఎలాగైనా బాగానే ఉంది. మరి ఎన్నికల్లో జగనన్న గెలిపిస్తారంటారా? అలాగే నేను తింటున్నాం కదా, ఇయ్యాలిగా. అది మీ ఇంట్లో ఏమొచ్చాయండి సంక్షేమ పథకాలు? ఆ పింఛన్ ఒకటి సక్రమంగా వస్తుందా? మరి ఇక్కడ దేవినేని అవినాష్ని గెలిపిస్తారా, లేదంటే గద్దె రామ్మోహన్ మీ ఎమ్మెల్యేగా? జగన్ ఎవరు పక్కుంటే వాళ్ళనే అంటారు. అంతే. ఇంకేంటండి, జగనన్న పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు వరకు బాగానే ఉంది, మరి కొంచెం కొంచెం ఏమో. జగన్ పెన్షన్లు ఇవ్వట్లేదు అంటున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అంటే మొన్న అట్లా అయిందనేమో. వాలంటీర్లు సక్రమంగా ఇస్తున్నారా? వాళ్ళందరూ బాగానే ఇస్తున్నారు. డబ్బులు తీసుకుంటున్నారు ఏమైనా లంచాలు? లేదు, లంచాలు పంచాలు అవి ఎప్పుడు తీసుకోరు. మీరు రేషన్ ఎక్కడ తీసుకుంటున్నారు? రేషన్ ఎక్కడైనా ఇస్తున్నారుగా. అప్పటికంటే ఇప్పుడు బాగుందా రేషన్ తీసుకో? రేషన్ బాగానే ఉంది, ఎప్పుడంటే అప్పుడు ఇస్తున్నారుగా. 10 రోజులలో ఇచ్చేస్తారు. చంద్రబాబు వస్తే 4000 పెన్షన్ ఇస్తా ఉంటున్నాడు. పోనీలే, ఎందుకు మనకు? నమ్మరా ఆయన మాట? మన వాళ్ళ నాన్నని బట్టి అయ్యాలి కదయ్యా. జగన్ గెలిపిస్తారా? అంతే. మీ పేరండి? భూసిమ్మండి. ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. చంద్రబాబు కంటే ఈ ప్రభుత్వం బాగా చేసిందండి. బాగా చేసిందండి. మీ ఇంట్లో ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చాయి? మాకు పింఛన్ వస్తుందండి, అయ్యే 40 సంవత్సరాలు పడినాయి, బాగానే ఉందండి. పెన్షన్ ఇప్పుడు ఎంత వస్తుందండి? 3000. వాలంటీర్లు వచ్చి ఇవ్వడం బాగుందా, అక్కడికి వెళ్ళి తీసుకోవడం బాగుందా? వాళ్ళు వచ్చేస్తాం బాగుందండి. ఆపేశారు కదా మొత్తం ఏం బాగా తీసుకుంటున్నారు వాలంటీర్లు ఏమైనా? లేదండి, లేదండి, అబద్ధం ఎందుకు? లేదు, వాళ్ళ మీద అబద్ధం చెప్పకూడదు. పెన్షన్లు ఇచ్చినప్పుడు కూడా లంచాలు తీసుకుంటున్నారు? లేదు లేదు లేదు, ఆ మాట తప్పు. లేదు బాబు, తీసుకోవట్లా. ఇంకా మీ ఈసారి సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? మాకు జగనే రావాలండి. ఆయనే రావాలి. చంద్రబాబు అయితే ఇంక 4000 పెన్షన్ అంటున్నారు, చాలా చెప్తున్నారు. అవునండి అంటున్నారు, కానీ మాకు జగనే రావాలి అంత అన్నారు అని. చంద్రబాబు నాయుడు నమ్మరా? మాకు జగనేనండి అభిమానం.
మీ పేరండి? సరస్వతి, ఎస్ సరస్వతి. పరిపాలన ఎలా ఉందండి? పరిపాలన సూపర్గా ఉందండి. మళ్ళీ జగన్ అన్నే రావాలి. మాకు అతను వచ్చిన తర్వాత మంచినీళ్ళు వచ్చాయి, రోడ్లు పడ్డాయి, బాగానే ఉంది. అతనే రావాలి. జగన్ అన్న ఏం సరిగ్గా చేయట్లేదు అని అంటున్నారు. అంటారండి, తిన్నోళ్ళు తినేసి అడిగి తిడుతుంటారు. అది తేడా, మరేమి లేదు. తింటున్నారు, అడిగి తిడుతున్నారు, అది తేడా, మరే. జగన్ గారు మహిళలకు ఏం చేశారంట? అన్నీ చేశారు, అన్నీ చేశారండి. అన్నీ వచ్చాయండి. 3 సార్లు మాకు 45 సంవత్సరాలు డబ్బులు వచ్చాయి అంతే. నాకు మాత్రం మా అమ్మాయికి 2 సార్లు అమ్మఒడి వచ్చింది, చిన్న అమ్మాయికి, అంతే. బాగుంది. మరి జగన్ వస్తేనే బాగుంటుంది పరిపాలన. చంద్రబాబు నాయుడు వస్తే సావడమే. 4,000 పెన్షన్ ఇస్తాం వద్దండి, 4,000 పెన్షన్ వద్దు. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు వద్దు, ఏ వద్దు. ఇలాగ వెళ్తే చాలు, మాకు జగన్ వస్తే చాలు. ఆయన మాట నమ్మరా? మేము నమ్మమండి. ఈ నియోజకవర్గంలో అవినాష్ గారు ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నారు. బాగానే చేశారండి. ఆయన వచ్చిన తర్వాత మా మంచినీళ్ళు వచ్చాయి. లేకపోతే గొప్ప ఇబ్బంది పడిపోయాం. రోడ్డుకి వెళ్ళాలి నీళ్ళకి, ఎవరింటికి వెళ్తే వాళ్ళు ఇచ్చారు కాదు నీళ్ళు. బాగానే చేశారు. ఇప్పుడంతా బాగా బాగానే ఉందండి. ఎమ్మెల్యేకి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మా జగనే గెలాలండి. అవినాష్ గారు గెలుస్తారా? అవినాష్ గెలుస్తారు. నీ పేరు చిన్న? కీర్తన. ఏ స్కూల్లో చదువుతున్నావు? బిఎస్ఆర్కే జంచెట్. గవర్నమెంట్ స్కూల్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఎలా ఉంది స్కూల్ ఇప్పుడు? బాగుందంతా? బాగుంది. బుక్స్ ఎలా ఉన్నాయి? బుక్స్ బాగున్నాయి. ఇంగ్లీష్ మీడియం ఏమైనా ఉంది ఇప్పుడు? ఇంగ్లీష్ మీడియమే. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు, బాగుంది. మొత్తం ఇంగ్లీష్ లోనే చెప్తున్నారు. ఇంగ్లీష్ లెసన్స్. ట్యాబ్స్ ఇచ్చారన్నారు, నిజమేనది? ఇచ్చారు, ట్యాబ్స్ ఇచ్చారు. ఐఎఫ్ఈ ప్యానెల్స్ పెట్టారు. డిజిటల్ స్క్రీన్లు పెట్టి చెప్తున్నా ఉన్నారు. అది అందులోనే చెప్తున్నారు లెసన్స్ అన్ని టీచర్స్. యూనిఫామ్స్, బ్యాగ్స్ అన్ని ఇస్తున్నారంట కదా? అన్నీ ఇస్తున్నారు. నీకు వచ్చాయండి? అన్నీ వచ్చినాయి. ఇంకా మధ్యాహ్న భోజనం ఎలా ఉంది? అప్పుడులాగే వచ్చేస్తున్నారు తినకుండా? తింటున్నాం, బాగుంది. ఏం పెడుతున్నారు? మిడ్ డే మీల్స్ రోజుకి ఒక వెరైటీ పెడుతున్నారు. ఎగ్ రోజు ఇస్తున్నారు, రాగి జావా ఒక రోజు విడిచి ఇంకో రోజు చిక్కి. గేమ్స్ ఏమైనా ఆడిస్తారా స్కూల్లో? గేమ్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం అని ఆడిపించట్లేదు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారు అందరూ, లేదా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నారా? ప్రైవేట్ స్కూల్ నుంచి వస్తున్నారు గవర్నమెంట్ స్కూల్కి. టీచర్లు అందరూ బాగానే చెప్తున్నారా? బాగా చెప్తున్నారు. అంటే మన ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎలా చేస్తున్నారు అంటారు? మరి బాగా చేస్తున్నారు. స్కూళ్ళు అన్ని బాగానే ఉన్నాయి. బాగున్నాయి. ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మొత్తం. అందుట్లోనే కాలేజ్ లా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. బిల్డింగ్స్ ఏమైనా మారాయి ఇప్పటికి? టాయిలెట్స్ కానీ బిల్డింగ్స్ అన్నీ మారాయి. ఏం మార్పులు వచ్చాయంట స్కూల్లో? బెంచెస్ మార్చారు, క్లాస్ రూమ్స్ అంటే ఇంకా నీట్ గా చేపించారు, ఎలక్ట్రిసిటీ బాగుంది, మొత్తం డోర్స్ మార్పిచ్చి పెయింట్స్ అలా వేయించారు. ముఖ్యమంత్రి కేసరి ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి. ఆయనే రావాలి.